హలో హలో పోరా పోరా హలో పోరా. డియర్ మేనేజర్, నూతన దంపతులారా, స్నేహితులారా, నాకు ఇలా మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం అలవాట్లేదు. అందుకేనేమో తాకితే జారిపోతుంది, పట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తుంది. హలో అంటే పోరా పోరా అంటుంది. మన దేశంలో పెళ్లిళ్ళు కూడా ఇలాగే చచ్చాయి. కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఓ సంబంధం కుదుర్చుకుంటే అవతల వాడు కట్నం ఎక్కువ ఇస్తానంటే ఆ సంబంధం జారిపోతుంది. స్కూటర్, వాచి, ఉంగరం లాంఛనాలుగా పెట్టకపోతే ఆ సంబంధం తెగిపోతుంది. అదేమిటని ఆడపిల్ల తండ్రి అడిగితే పోరా పో, నీ దిక్కున చోటు చెప్పుకో అంటున్నారు. నిన్ను కాదయ్యా బాబు, నువ్వు కూర్చో. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు పైకి ఆదర్శాలు వల్లిస్తూ కన్నెపిల్ల మేళలో కాకుండా కట్నం మేళలో తాళి కడుతున్న ఈ రోజుల్లో పాత సాంప్రదాయాలకు విరుద్ధంగా కట్నం తీసుకోకుండా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రసాద్ని శభాషని అభినందిస్తూ యువకులంతా అతన్ని అనుసరించాలని మనసారా కోరుకుంటూ నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు అందజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఒరే ప్రసాద్, నువ్వు నీ భార్యను నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? రిసెప్షన్ లోను నన్ను పొగిడింది అందుకేగా. అక్కడ పొగడాలి కాబట్టి పొగిడాను అనుకో, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయిరా. అందుకేనా ఎక్కడికి తీసుకొచ్చావు? అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉందనుకో, మీది నిజంగా ప్రేమ వివాహమేనా అని. మాది ప్రేమ వివాహం అవునా కాదా అని కానీ మీ మధ్య ఆ ఇది ఎలా ప్రారంభమైంది అని. ఆ ఇది ఎలా ప్రారంభమైంది అంటే మొదటి 6 నెలలంతా ఒకళ్ళనొకళ్ళు మేమిద్దరం చూసుకుంటూ గడిపేశాం. ఆ అమ్మాయిని నేను, నన్న అమ్మాయి, ఆ అమ్మాయిని నేను, నన్న అమ్మాయి, ఆ అమ్మాయి. ఒరే, 6 నెలలు ఇదే చెప్తావా? పాయింట్ అర్థమైంది, నెక్స్ట్ పాయింట్ కదా. ఆ తర్వాత 3 నెలలంతా ఆ అమ్మాయి ఎదురుగుండా నేను, నా ఎదురుగుండా అమ్మాయి, ఆ అమ్మాయి ఎదురుగుండా నేను, నా ఎదురుగుండా. 3 నెలలు అయిపోయిందిరా. ఆ తర్వాత పక్క పక్కన కూర్చొని సినిమాలు చూడడం ప్రారంభించాం. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. సినిమా పక్క పక్కన కూర్చోక నెత్తి మీద కూర్చొని చూస్తారా? ఇలా అయితే బాబాబు అది కాదురా, ఈ సోదంతా మానేసి అసలు మీ ప్రేమ ఎలా మొదలైంది ఆ పాయింట్ మాత్రం చెప్పు చాలు. ఆ పాయింట్ చెప్తే నువ్వేం చేస్తావు? ఏముంది, ఒక అమ్మాయిని చూసుకోవడం, వెంటనే ప్రేమించేయడం. అయితే నా హెల్ప్ కావాలంటే అంటే ఓ అమ్మాయిని వెతికి పెట్టాలి. అంతే. అంటే ఆ అమ్మాయిని నేను ప్రేమించి పెట్టాలి. అంతేగా మరి. చిచి, ప్రేమ సంగతి అది నేను చూసుకుంటాను. అయితే ఓ పని ఏంటి, వెంటనే మార్కెట్కి వెళ్ళి 2 నిమ్మకాయలు తెచ్చుకో. నిమ్మకాయలు ఎందురా? ఇంటికెళ్ళి నిమ్మకాయలు బాగా తరిగి తలకు మర్దన చేసుకో. ఓహో, ప్రేమించాలంటే తలకి నిమ్మకాయలు మర్దన చేసుకోవాలన్నమాట. మర్దన చేసుకోవడం ప్రేమించాలని కాదు నాయనా, నీ పిచ్చి కుదరడానికి. ఒరేయ్, పిచ్చి తగ్గడానికి మా ఇంటికి వెళ్తే మా అమ్మ నాకు పిచ్చి పట్టించేస్తుందిరా. పిచ్చి పట్టిస్తుంది నేను కాదురా, నువ్వు. మిదురంలో పుట్టిన మొక్క మేసకట్టు వచ్చిన కొడుకు అక్కడికి వస్తాయని నూనూగు మేసాలు రాగానే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. గోంగడ పురుగులా మేసం పెంచుకున్నావు, పెళ్ళొద్దంటావే. నువ్వెన్ని సామెతలు స్టడీ చేసినా ప్రయోగించినా నా నిర్ణయంలో మార్పు లేదు. నేను పెళ్లి చేసుకోను. పెళ్ళొద్దన్నా అంటే గరిటతో నీ బొర బద్దలు పడతాను. ఆ పని చేయి, పెళ్లి చేసుకునే బాధ తప్పుతుంది. అబ్బా, ఎందుకు నన్ను ఇట్ట కాల్చుకుంటున్నావు? ఏంటే, నాకు పెళ్ళొద్దని చెప్పే అధికారం కూడా లేదా? వద్దు. ఇదొద్దంటే ఊరుకుంటా గానీ పెళ్ళొద్దన్నా అంటే మాత్రం ఊరుకోను. అవునరా, పెళ్ళొద్దనడం దేనికి? అలా అడుగు చెప్తాను. మా అమ్మ నన్ను 1,00,000 రూపాయలకు అమ్మేయాలని చూస్తుంది. నీ మొహానికి ఇస్తారని ఎవరన్నారా? నీ పేరు పక్కన ఎంకామనే 4 అక్షరాలు ఉన్నాయే, ఒక్కొక్క అక్షరం విలువ 50,000. ఒరే ఒరే, నువ్వు అనరా, 2 లక్షల కట్నం ఇచ్చే సంబంధం నిమిషాల మీద తీసుకొస్తాను. ఒక్కొక్క అక్షరానికి 50,000? అమ్మా, ఈ విషయం ముందే తెలిసినట్టయితే A to Z 26 అక్షరాలు తగిలించేవాడిని. వేళకోళం చేస్తే చంపబడుతుంది. సరేనమ్మా, నేను అంటాను. ముందు సీతకు పెళ్లి చెయ్యి. నీకు పెళ్లి చేయకుండా దాని పెళ్ళాలా అవుతుందిరా? నీకు పెళ్ళవ్వాలి, ఆ కట్నం డబ్బులే దానికి ఇవ్వాలి, తెలిసిందా? అంటే సంతలో పశువుల్ని మారుబేరం చేసుకున్నట్టు అన్నమాట. టుపిడ్లా మాట్లాడుకురా మోహన్. మీ చెల్లాయికి మంచి సంబంధం కుదరాలంటే మీ అమ్మగారు చెప్పినట్టు చేయడంలో తప్పులేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడువి, నువ్విలా మాట్లాడటం దారుణంరా. నా ప్రాణం పోయినా సరే నేను కట్నం ఇవ్వను, తీసుకోను. అదే నా ఆశయం. ముందు నువ్వు గుర్తుంచుకో. తెలుసురా, మీ నాన్నగారు కూడా ఆశయాలు ఆదర్శాలు అని ఈ పాటే పాడేవారు. కట్నం ఇచ్చేవాళ్ళని, తీసుకునే వాళ్ళని నెల రోడ్డు మీద నిలబెట్టి నిలువునే కాల్చాలి అని. ఆ ఆదర్శాలని అందరం ఎక్కిస్తే ఈ దేశం ఎప్పుడో రామరాజ్యం అయి ఉండేది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద బిడ్డను పోగొట్టుకుని కుమిని కుమిని ఏడుస్తున్నాను. నీ పనికిరాని ఉపన్యాసాలు విని ఇంకో బిడ్డను కూడా బలి చేసుకోలేనురా. అన్నయ్య,
పెళ్లి పీటల మీద వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చలేదని నా పెద్ద చెల్లెల్ని దారుణంగా హత్య చేశారు. పసుపు బట్టలతో కళకళ్ళాడుతూ అత్తవారింటికి వెళ్ళిన నా చెల్లెలు ఒళ్ళు కలిగి శవమై నా ఇంటికి తిరిగి వచ్చింది. వరకట్నం పేరు వింటేనే నా ఒళ్ళు దహించుకుపోతుంది. మోహన్, మీ చెల్లెలకు జరిగిన అన్యాయానికి చాలా బాధగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు అర్జెంటుగా లవ్ చేయాలనుకోవడం మాత్రం సిల్లీగా ఉంది. ప్రేమ దోమ ఏమి వద్దురా, కానీ సంతలో పశువులాగా నన్ను నేను అమ్ముకోదలుచుకోలేదు. ఎవరైనా అమ్మాయి ఊ అంటే చెప్పు, పైసా కట్నం తీసుకోకుండా వెంటనే తాళి కడతాను. అమెరికాలో డాలర్లకి ఇండియాలో అమ్మాయిలకి కొదవే ఉందిరా. ఇంతకీ మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలు లేరా? ఎందుకు లేరా, చాలా మంది ఉన్నారు. అయితే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నవ్వు. ఇది ప్రేమించే నవ్వు కాదు, రేపు నవ్వు. మనకొద్దులే. ఓహో, నవ్వితే లవ్ స్టార్ట్ అయినట్టేనా? నవ్వు లవ్వుకి తొలిమెట్టు. నా నవ్వు కూడా అలాగే స్టార్ట్ అయినమా? అయితే మన ఆఫీసులో చాలా మంది అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు కదా, ఆ లెక్కన వాళ్ళందరూ నన్ను లవ్ చేసినట్టే అనుకోవాలా? నువ్వు అనుకుంటే అనుకో, వాళ్ళతో మాత్రం అనుకో. ఏరా, పళ్ళు రాలగొడతారు. అయితే ఇప్పుడు ఎలా రా? నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేయి, అందులో బెస్ట్ ఎవరో సెలెక్ట్ చేయి. ఆలోచించరా? మ్మ్. చిచి, అక్కడ ఆలోచిస్తాను. ఆ. ఏ? 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 ఒరేయ్, నాకంతా పెళ్ళైన వాళ్ళు పిల్లల తల్లే గుర్తుకొస్తున్నారా? వాళ్ళు పూజ్యనీయులు, వాళ్ళని వదిలేసి వేరే ట్రై చేయనన్నా. ఆ, మన టైపిస్ట్. వెరీ గుడ్. ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదు. ఒకవేళ పిల్లలు ఉన్నారేమోరా? అరే, నా చెప్పు తీసుకో. నా చెంప పగలగొట్టు. ఎందుకురా? మరొకసారి నీకు సలహాలు ఇవ్వకుండా ఉండేది. ఇంకెప్పుడు నన్ను ఒరే, 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 ఒరే. ఆ అమ్మాయి కొంచెం తిక్కగా ఉంటుందేమోరా? పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. పద్మ. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. హలో హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, ఒరే, నా బొక్క దొరుకుతావేమిట్రా? సారీరా, పద్మ అనుకున్నాను. అగౌరించావు. ఒరే, పద్మిటే చూస్తోంది. ఆ. నవ్వు. రేప్ చేసే నవ్వు కాదురా, ప్రేమించే నవ్వు. ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా? ఒరే, నిన్నేరా? ఆయన్ని కాదు, మిమ్మల్ని. అదే, అదే లేదు. తీసుకోండి, ఏమిటిది? నా పెళ్లి శుభలేఖ. ఈ నెల 24 నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. మీరు కూడా రావాలి, ఓకే? నువ్వు కొంచెం లేట్ అయ్యావు మోహన్. ఏం దిగులు పడదు. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించు. నువ్వు దేన్నైనా సాధించి తీరుతావు. నీకు చెల్లెలుందా? లేదని నీకు తెలుసు కదరా. సారీరా, ఎమోషనల్ అడిగేశాను. అరచేతిలో వెన్నపూస పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతుకుతున్నానే, ఈ అమ్మాయిని ట్రై చేద్దాం. ఏంటా సూపు అడ్డులేదండి? మాలా? ఏమిటది? పాలా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. ఏమే మాలతి, నిన్న మొన్న పనిలోకి రాలేదే? మా అమ్మ కొంట్లో బాగలేదండి. అల్లి కొంట్లో బాగలేకపోయినా షోకులకి ఏం భంగం లేదు. అయినా చెప్పా చేయకుండా మానేయడానికి నిన్ను పనిలో పెట్టుకుంది. జీతం ఇవ్వడం 2 రోజులు ఆలస్యం అయితే అంట్లకు మసిపోతూ బట్టలకు మురుకోదలదు. అబ్బా నీతో అరవడానికి చచ్చిపోతున్నాను అనుకో.
ఫిగర్ బాగానే ఉంది. లవ్ చేయొచ్చు. నేను లవ్ చేద్దాం అనుకుంటుంటే నన్నే లైన్లో పెట్టేట్టుంది. అయ్యగారు ఆ అమ్మగారు 50 రూపాయలే జీతం ఇస్తున్నారు, కొంచెం పెంచమని చెప్పండి. అంట్లు తోముకునే బుద్ధి పోనొచ్చుకున్నావు కదా. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే జీతం మెచ్చమని అడుగుతున్నావా? ఇదిగో నీ జీతం. ఆ సామాన్లు అక్కడ వదిలిపెట్టి ముందు నువ్వు బయటికి రాడు. ఇంకోసారి మా ఇంటి వైపు కన్నే చూసావు నీ కాళ్ళు. అబ్బా, ఊళ్ళో ఈ వకీల్లే కాదు, ఈ తోముకునేది ఎక్కడైనా తోముకోగలను. వస్తా. అదండి. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయికి వయసు ఎక్కువలా ఉందండి. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. వీధి గుమ్మంలో నిలబడి ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి పెళ్లి కొడుకు కోసం ఎదురు చూసి 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 అలా అయిపోయింది. కానీ వయసు తక్కువే. ఇంకో ఫోటో చూపించండి. ఈ ఫోటో చూడండి. ఇదేమిటి నల్ల కళ్ళ పెట్టుకుంది? ఆ అమ్మాయికి ఒక కన్ను మెల్ల, రెండో కన్ను అసలు రెండో కన్నే లేదు. ఆర్ని. అందుకే మెల్ల కన్నుకి 50,000, గుడ్డి కన్నుకి 1,00,000, వెరసి 1,50,000 కట్నం. సర్లే ఇంకో ఫోటో చూపిస్తా. ఈ ఫోటో చూడండి. ఇదేమిటి అమ్మాయిని కూర్చోబెట్టి ఫోటో తీశారు? ఈ అమ్మాయికి ఒక కాలు పొట్టి, అందుకే కూర్చోబెట్టి ఫోటో తీశారు. ఇదిగో కాంతయ్య, ఇవన్నీ కాదు గాని పిల్ల చూడటానికి బాగుండాలి, కట్నం ఎక్కువగా రావాలి. అట్లాంటి సంబంధం ఉంటే చెప్పు. కట్నం రేటు పెరుగుతున్న కొద్దీ అమ్మాయిల నాణ్యత తగ్గుతూ ఉంటుంది. హలో, మీ పేరేమిటో సెలవిస్తారా? నా పేరు కాంతయ్య. అందరూ కమిషన్ కాంతయ్య అంటూ ఉంటారు. వృత్తి వ్యాపార బంధాలు. వ్యాపార బంధాలా? ఒకప్పుడు అవి వివాహ బంధాలు, ఇప్పుడు అవే వ్యాపార బంధాలు. పెళ్లి కూతుళ్ళకి పెళ్లి కొడుకులు అనిపెడుతూ ఉంటాను. ఆ బిజినెస్ అంటే ఇప్పుడు మీకు నచ్చిన సంబంధం నేను చేసుకోవాలా? ఎంత మాట. అమ్మాయి కంటే ముందు కట్నం నచ్చాలి కదా. చూడండి, నాకు నచ్చిన అమ్మాయికి గుళ్ళోనే తాళి కడతాను. నో హంగామా, నో పందిరి, నో రిసెప్షన్, నో కట్నం. కట్నం ఇవ్వను, తీసుకోను. మీ లిస్ట్ లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మంచి గుణం, ఆరోగ్యం ఉంటే చాలు. మంచి గుణం, ఆరోగ్యం ఉంటే చాలా. ఆ రెండు లేకపోయిన తర్వాత 1,00,000 నుండి ప్రయోజనం ఉందండి. కుర్రవాడికి కొంచెం ఆవేశం ఎక్కువ అనుకుంటాను. ఈ సమావేశం తర్వాత పెట్టుకుందాం. వాడు అట్టాకే అవుతాడు గాని ఇంకో ఫోటో చూపించండి. మోహన్, ఈ ఫోటో చూడు. ఆహాహా, బ్రహ్మాండంగా ఉందండి. ఈ అమ్మాయి పెద్దవాళ్ళతో మాట్లాడి మీరే చేసుకోండి. మ్మ్. మీ పేరు? మోహన్. పెళ్ళైందా? మీకయిందా? ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే కాలేదు. మీకు పెళ్ళెందుకు కాలేదో నాకు తెలుసు. ఎందుకు? కట్నాల సంతలో మీకు సరైన కుర్రాడు దొరకలేదు. దొరికినా అంత ధర పెట్టి కొనుక్కునే స్తోమత మీకు లేదు. అందుకే ఇలా కాలక్షేపం కోసం ఉద్యోగం చేస్తున్నారు. మీరు చాలా తమాషగా మాట్లాడుతున్నారే. నేను ఎలా ఉన్నాను? బాగానే ఉన్నారు. నాకు పైసా కట్నం అక్కర్లేదు. మీరు అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కడతాను. లుక్ మిస్టర్, నేను జనాభా లెక్కల కోసం వచ్చాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే జనాభా లెక్కల్లో మీ పేరుండదు. జాగ్రత్త. ప్రసాద్, ఏమిట్రా ఇవాళ మన ఆఫీస్ అంతా కిలకిల్లో గలగలగా ఉంది? ఇవాళ మన ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా. ఓహో, ఆ విషయం మర్చిపోయానరా. ఉన్నవి 2 ఖాళీలు, అవి కూడా నిన్ననే మన డైరెక్టర్ గారి క్యాండిడేట్స్ ఇచ్చేశారు. ఆ మాత్రం దానికి ఇంటర్వ్యూలు ఎందుకురా? చల్ల నీళ్లు దొరవడానికి. వీళ్ళని మీ పేరేమిటి, మీ నాన్నగారి పేరేమిటి, 6 3 3 6 అడిగి పంపించేస్తారు. పాప, ఎంతో ఆశతో ఉద్యోగం కోసం వచ్చారు ఈ పూర్ గర్ల్స్. జారిపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏముందిరా? ఇది ఉద్యోగ ఇంటర్వ్యూ కాకుండా పెళ్లి ఇంటర్వ్యూ అయినట్టయితే అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని హాయిగా మెళ్ళ తాళి కట్టేవాడి. ఆ పని చేయరా, ఒక అమ్మాయి జీవితం అయినా బాగుపడుతుంది. నువ్వు పెళ్ళంగా పనికిరావు,
ఏదైనా చెప్పుల కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ట్రై చేయ తల్లి. హలో మోహన్, హలో సత్యం, ఏమిటా విశేషాలు? 25 నా పెళ్లిరా, ఆ. నువ్వు తప్పనిసరిగా రావాలి. ఇదిగో వెడ్డింగ్ నోటేషన్. ఓహో, కంగ్రాచులేషన్స్ రా. కట్నం ఎంత? ఎంత? 1,00,000. స్కూటర్ కూడా కొనిపెట్టమని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నీ రేట్ ఎంతరా? 1,50,000. 1000 రూపాయల చేతిగాడివి, నీకు కూడా అంత రేట్ ఏమిట్రా? ఒరే ఫుల్, 1,00,000 అడిగింది ఈ శరీరానికి కాదురా, కేవలం ఈ వెళ్ళండి. నమస్తే. నమస్తే. చూడండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? అదే అదే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీ పేరు కాళికాదేవి. చాలా చక్కటి పేరు. చూడండి మిస్ కాళికాదేవి, సాయంత్రం మీరు ఇంటర్వ్యూకి రానవసరం లేదు. ఏ ఉన్నవి 2 సీట్లు, అవి ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మీకు 2000 3000 లంచం ఇస్తే ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తారు, అంతేనా? అది కాదండి. నల్లుల్లా జలగల్లా నిరుద్యోగుల రక్తం పీల్చే మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అది ఒరే మోహన్, నిన్నీ జన్మలో ఏ ఆడపిల్ల లవ్ చేయదురా. అంగట్లో అన్ని ఉండి అల్లు నోట్లో శనని ఈ దేశంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కతే నన్ను లవ్ చేయదే. కాలేజీలో చదువుకునేటప్పుడు అనవసరంగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాను. అమ్మాయిల్ని అల్లరి చేయడం ఎలా అని నేర్చుకున్నట్టయితే ఇంత అవమానపడేవాడిని కాదు కదా. దుర్భర దుస్సహ మహా అవమానం. ఆహా, ఏం నవ్వుతున్నావురా, ఎంత కమ్ముడు పోయావు. ఆహా, ఏం పోజు కొడుతున్నావురా. ఆ సూట్ కూడా మీ మామ కుట్టించిందేగా, కుట్టి పూలన్నా ఇచ్చావా? వాడెవడో చూడండి, మన వైపు చూస్తున్నాడు. అమ్మాయి బానే ఉంది, అంటే తాళి కట్టేయచ్చు. హలో, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను, మీరు అంటే. హలో డార్లింగ్. హాయ్. ఓ, ఆల్రెడీ ఎంగేజ్డా? సారీ సిస్టర్. అతను చూడు, ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఓ, కంప్లైంటా? వస్తా. హలో మిస్టర్ మోహన్, ఇక్కడ కూడా దాపు. కూర్చోండి, కాఫీ తాగుదాం. ఏం కావాలి సార్? నాకు కాఫీ. నాకు 2 ఇడ్లీ, పూరి, వడ, ఉల్లిపాయట్టు, ఉప్మా పెసరట్టు, ఇంకేమున్నాయి? ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ ఆపరేటర్కి 4 పెళ్లికి ఎదిగిన కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు సారి హోటల్ అంచు తినడానికి. చూడు బాబు, టిఫిన్ నాకు, బిల్లు అతనికి ఇవ్వు. వెళ్ళు వెళ్ళే. మిస్టర్ మోహన్, మీ అమ్మగారి ఫోటో సెలెక్ట్ చేశారు, అమ్మాయిని చూడడానికి వస్తా ఉన్నారు. నాకు పెళ్లి చేస్తే మీకు కమిషన్ ఎంత వస్తుందండి? మీరు తీసుకునే కట్నంలో ఓన్లీ 3%. నేను మీకు 1000 రూపాయలు ఫ్రీగా ఇస్తాను. కట్నం ఇవ్వలేని వాళ్ళు విధవరాలైనా పర్వాలేదు, చూడండి, నేను పెళ్లి చేసుకుంటాను. కమిషన్ ఇస్తానంటే కన్నె పిల్లకి, కాటికి కాళ్ళు చాపుకున్న వాడికి సంబంధం కుదిర్చేస్తాను. నీకు సంబంధం కుదుర్చడం లెక్క. కమిషన్ తీసుకొని 2 ఏళ్ళుగా తిప్పుతున్నావే. నువ్వా? సంబంధం వెతుకుతున్నాను, కుదరాలి కదా గ్రహబలం. మోహన్, ఒక అబ్బాయిని వెతికి పెట్టమని ఈవిడ 2 ఏళ్ళుగా నా వెనకాల తిరుగుతోంది. ఓహో, ఎవరికి? వీళ్ళ అమ్మాయికా? నాకు నీకా? నాకు పెళ్లి కాలేదని దిగులతో అలా లావెక్కిపోయింది, కానీ వయసు తక్కువే. ఇప్పుడు దిగులతో సన్నబడతారు కానీ ఇలా లావెక్కిపోతారా? అదే ఇప్పుడు స్పెషాలిటీ. నువ్వు అంటే ఈ అమ్మాయి నీకు రెడీ చేస్తాను. బాగా ఆలోచించుకున్నావా?
చూడమ్మాయి, ఈ అబ్బాయి కాని కట్నం అక్కర్లేదు. నువ్వు నచ్చావు, నీకు నచ్చితే సెటిల్ చేసేస్తాను. కుర్రాడికి కత్తిలా ఉన్నాడు. నువ్వు గుమ్మడికాయలా ఉన్నావుగా, జోడి సరిపోతుందిలే. చూడటానికి ఇంత బాగున్న కుర్రాడు పైసా కట్నం వద్దంటున్నాడంటే ఈ లోపల ఈ సంబంధం వద్దు, వేరే సంబంధం చూడండి. వస్తా మిస్టర్ మోహన్, కోరి పిల్లనిస్తావంటే కులం తక్కువ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేం కంగారు పడకు, మన దగ్గర బోల్డ్ ఇస్తుంది. ఆ ఆ ఈ ఈ ఊ ఊ దగ్గర నుంచి యా రా లా వా శా షా సా హా వరకు అక్షరానికి 600 మంది అమ్మాయిలు చొప్పున పెళ్లి కావలసిన అమ్మాయిలు ఇస్తుంది. రంభా, వస్తున్నానండి. వీళ్ళు నా భార్య. నమస్కారం అండి. వెళ్ళి నేను కాఫీ పట్టరా. అలాగే. నా ఒక్కరి దగ్గరే ఇంత పెద్ద లిస్ట్ ఉంటే ఇక ప్రపంచంలో ఇంకెంతమంది ఉంటారో ఊహించుకో. ఈ లిస్టు పట్టుకుని ఒక్క రౌండ్ కొట్టావంటే నీ పెళ్లి అయిపోయినట్టే. మోహన్, మోహన్, ఎవరా అమ్మాయి? ఏం నీకు నచ్చిందే? ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఊరంతా వెతుకుదామంటారేమిటండి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే ఈ క్షణమే నేను రెడీ. మీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం, మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, అంతే కదా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఉంది, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటి? అది నా పెళ్ళాం. అలాగా? రంభా, ఊరసి, మేనక, వీళ్ళు ముగ్గురు నా భార్యలు. కాఫీ తయారు చేయమని చెప్పడానికి నా మొదటి భార్య, కాఫీ తయారు చేయడానికి నా రెండో భార్య, కాఫీ తీసుకురావడానికి నా మూడో భార్య. నా ముద్దులో మూడో భార్య ముచ్చటగా కాఫీ తెస్తే బాగుంటుంది అనుకుంటే నా పెళ్ళాన్నే పెళ్లి చేసుకుంటానంట ఒకటేను. ఏడుకును? క్షమించండి సార్. సరే సరే, తెలియకన్నావు కదా, లేచి కూర్చో. నా లిస్ట్ లో బెస్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది కానీ పద. కాంతయ్య, ఉపోద్ఘాతాలు మాని అసలు విషయానికి రా. కళ్యాణ గడి వస్తే కట్నం వద్దనే అల్లుడు దొరుకుతాడని ఆ అదృష్టం ఆటో మీద మెట్టుకు వచ్చింది. ఇతను మోహన్, వయస్సు 29. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, వేస్ట్ చేయని జేబు, దురలవాట్లు లేవు, ప్రేమ గొడవలు అసలే లేవు. రెండో పెళ్లి అసలే. ఇక స్పెషల్ క్వాలిఫికేషన్స్ చెప్తా వినండి. కట్నాలు లాంఛనాలు అక్కర్లేదు, రిజిస్ట్రార్ ఆఫీసులో సీలు, దేవస్థానంలో డోలు. ఆ ఖర్చు కూడా నాదే. ఇక మీరు తేవలసిందల్లా 2 దండలు, మంగళసూత్రం, పెళ్లి కూతురు. ఏమిటండి ఇంకా ఆలోచిస్తారు? మీ అమ్మాయి పెళ్లి పీటల మీద ఆగిపోయిందనే విషయం తెలిసి కూడా అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీరు సరే అంటే ఇట్నుంచిటే రిజిస్ట్రార్ ఆఫీస్కి బయలుదేరదాం. ఏమంటారు? పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఒంటరిగా బ్రతకడానికి అలవాటు పడుతున్నాను. దయచేసి నాకు సంబంధాలు తీసుకురాకండి. ఏమిటమ్మా నువ్వు అనేది? పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోకుండా తల వంచుకోవడం ఎంత తలవంపులుగా ఉంటుందో అనుభవించిన దాన్ని నాకు తెలుసు. అది కాదమ్మా. నాన్న, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా బాధగానే ఉంటుంది. నేను ఆడపిల్ల అన్న విషయం మర్చిపోండి. నన్ను మీ కొడుగ్గా భావించుకోండి నాన్న. ఉమా, ఉమ్మేమిటి? కాళికాదేవని చెప్పిందే. ఆడపిల్ల కనబడగానే పెళ్లి అయిందో లేదో తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాను వెంటపడితే ఒట్టి కాడికదేవి కాదు, భద్రకాడి కూడా అవుతుంది. నువ్వేదో అంటావు. లేదయ్యా, నేనేం అనలేదు. నమ్మయ్యా, నా పెళ్ళానే పెళ్లి చేసుకుంటాను వాడు. మీ కూతురు అనుకుని పొరపాటు అన్నాను. అది మనసులో పెట్టుకుని చెప్పడం ఏమీ బాగలేదు. సర్లే, లిస్ట్ లో ఇంకా అమ్మాయిని చూద్దాం పదా. అక్కర్లేదు. నువ్వు నా పెళ్లి కుదిర్చినందుకు ఇదిగో నీ కమిషన్. కుదరడం ఏమిటి? మనం ఇంకా అమ్మాయిని చూడండి. ఇప్పుడు చూసాం కదా, ఆమె నా భార్య. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంది కదా. నేను చేసుకుంటానంటున్నాను కదా. కాంతయ్య గారు, వస్తున్నా. ఏమిటి ఇలా వచ్చావు? సారీ సార్, నేను మనసు మార్చుకున్నాను. మోహన్ పెళ్లి చేసుకుంటాను. ట్రైన్ వెళ్ళిపోయాక టికెట్ అడిగితే ప్రయోజనం లేదు. నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చెయ్యి. హలో సార్, కాళికాదేవి.
పదైంది సూర్యుని నన్నెత్తికి ఎక్కాడు దొండ పొత్తలో ఇంకా నిద్రపోతున్నావా లేవరా ఎక్కితే ఎక్కాడులేవే, వారానికి ఒక రోజు సెలవు వస్తుంది. అయినా ఇప్పుడు నేను నిద్రలేచి ఏం చేయాలి? నీ అమ్మకి తలకొర పెట్టాలి లే. అందుకా? సరే పద. కర్మ, రాత్రి నుంచి నీ తమ్ముడు రాజా ఇంటికి రాలేదు. నువ్వు రోజు నిద్రలేపి ఇలా హింసించావంటే నేను కూడా రానే. అవునరా, బాధ్యత లేకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి అన్ని ఇట ఏడుస్తున్నాయి. ఇప్పుడు ఏమైందే? ఏమైందా? పదరా చూద్దు గాని. పద సచ్చిరాడపా. రారా చూడు, అటు చూడు. ఏరా కనపడుతుందా? కనపడుతుంది. ఏం కనపడుతుందిరా? అదేనే మన సీత బట్టలు తూతుంది, పక్కింటాడు విజిలేస్తున్నాడు. అయ్యో ఎలా సచ్చిరాడా? ఏ పగులుతుంది నీకు? ఒరేయ్, దానికి పెళ్లి చేయాలనే విషయం గుర్తుందా నీకు? పెళ్ళయ్యే వరకు తలంచుకుని బట్టలు ఉతకాల్సిన బాధ్యత దాంది, నాది కాదు. నీకు పెళ్లి కాకుండా దానికి పెళ్లి ఎలా చేయండిరా? రేపు మనం ఓ సంబంధం చూడటానికి వెళ్తున్నాం. నోరు మూసుకున్నా వెనకరా. కళ్ళు మూసుకుని కూడా వస్తాను. మోహన్, ఈ మై డియర్ మదర్, పెళ్లి చేసుకునేది నేను. నా పెళ్ళాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. ఈ విషయంలో నువ్వేం మాట్లాడు. ఇంటి బాధ్యతలు పట్టించుకొని నువ్వు నాకు పెద్ద కొడుకు ఎలా పుట్టావురా? అందుకు నేను ఆ బాధ్యుణ్ణి. సందేహం లేదు, నీకు పిచ్చి ముద్దుతుంది. అమ్మా, నేను బజారుకి వెళ్ళి కాకరకాయలు తెస్తాను. అవి బెల్లం వేసి వండు, తింటే పైచ్యం తగ్గుతుంది. పెసరట్టు ఉప్మా నీకోసమే చేశానురా. ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇంకోటి పిల్లని చూసి వచ్చానురా. 1,00,000 రూపాయలు కట్నం ఇస్తా అన్నారు. అమ్మాయి మాత్రం మహాందగత్తి. పెసరట్టు చెత్తగా ఉంది, ఉప్మా అసలు ఉడకలేదు. అదే రక్త ఎక్కకున్నా ఇంతకు ముందేగా బాగున్నా. నీ కుట్ర తెలియక అలా అన్నాను. అదిగో ఆ సచ్చినాడు వస్తున్నాడు. రాత్రి అంతా ఎక్కడికి వచ్చా? ఇంట్లో ఉండి చేసే ఘనకార్యాలు ఏమున్నాయి? రాజా, రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావరా? ఫ్రెండ్ రూమ్. ఎవడా ఫ్రెండ్? అదే లైబ్రరీ రాము. సార్, ఇది లైబ్రరీయా పబ్లిక్ పార్క్? మా తమ్ముడు రాజా నీతో తిప్పుకుని నీ అవసరం తెచ్చుకున్నావు. వాడు ఇంకొకసారి ఇక్కడికి వచ్చినట్టు తెలిసిందంటే నీ మర్యాద దక్కదు. జాగ్రత్త. స్పెషల్ టీ తీసుకురా. నలుపు తెలుపు నావులుందా? ఉందండి. అరే, మీరు ఇంకా నలుపు తెలుపు నవ్వు చదవలేదా? అందుకే నలుపేదో తెలుపేదో తెలుసుకోలేకపోతున్నారు. మిస్టర్, ఇది పబ్లిక్ పార్క్ కాదు, లైబ్రరీ. సారీ, టీ క్యాన్సిల్. ఏమే సీత, కాలేజీలో నువ్వు ఎవరైనా ప్రేమించావా? ఎందుకో? ప్రేమించావా లేదా? లేదనయ్యా. నువ్వు బట్టలు కూతుంటే పక్కింటి గోడ నుంచి అని విజులేశాడే వాణ్ణి. లేదన్నయ్యా, నీ మీద ఒట్టు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఒట్టెందుకులే. ఒకవేళ ప్రేమిస్తే చెప్పు, ఈ కట్నాలు గిట్నాలు లేకుండా హాయిగా పెళ్లి జరిపించేస్తాను. ఎందుకే కొట్టావు? నేను కాదు, అమ్మా. ఆహా, ఆగరా కోట్ సచ్చినాడు. ఎరా తోడబుట్టినాడు చెల్లెలకి చెప్పాల్సిన మాటలేనా ఇవి? ప్రేమించాను అంటే కాళ్ళు ఎరగొట్టి మూలపడేయాల్సింది పోయి నువ్వే ప్రేమించమని చెప్తావా? తప్పేంటి? తప్పేంటి అని ఇంతవరకు ప్రేమించకపోతే ఇప్పుడు ప్రేమించమని చెప్తున్నాను. నా కూతురుగా కర్మ ఏం పట్టలేదురా. నీకో సంబంధం చూశానని చెప్పానుగా. ఆ అమ్మాయికే ఓ అన్నయ్య ఉన్నాడు. ఆ అమ్మాయి నువ్వు చేసుకునేట్టు, ఆ అబ్బాయి నీ చెల్లెల్ని చేసుకునేట్టు. దీన్ని కావాలంటే వాడిని చేసుకోమను. వాడి చెల్లెలు మాత్రం నేను పెళ్లి చేసుకోను. చేసుకోనంటే కుదరదురా. నీ పెళ్లిళ్ళు నిర్విఘ్నంగా జరిగితే వినాయకుడికి 101 కొబ్బరికాయ కొడతా అని మొక్కున్నాను. అలాగా? ఈ పెళ్లికి విఘ్నం కలిగించమని అదే వినాయకుడికి నేను అప్లికేషన్ పెట్టుకుంటాను. అప్పుడేం చేస్తావు? బాబు వినాయక, నీకు కోటాను కోట్ల అప్లికేషన్ వచ్చిండొచ్చు. అవన్నీ పెండింగ్ లో పెట్టి ముందు నా అప్లికేషన్ శాంక్షన్ చేయాలి. మా అమ్మ 101 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకుంది కదా, నేను 202 కొబ్బరికాయలు కొడతాను. నన్ను కాదని ఆవిడకి శాంక్షన్ చేశావో గొప్ప గొడవలు అయిపోతాయి. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. అడ్వాన్స్ గా దండం పెడుతున్నాను, ముందు తీసుకో. నమస్కారం. దేవా, ఇంత త్వరగా నా అప్లికేషన్
శాంక్షన్ చేస్తాం అనుకోలేదు. థ్యాంక్స్, ఇప్పుడే వస్తా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానండి. కొట్టండి. ఇదిగోండి మీ గొలుసు. థ్యాంక్ యూ. మీకు నా మీద నమ్మకం ఎందుకు కలగటలేదో నాకు అర్థం కావట్లేదు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను అసలు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. పోనీ మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు కదా. ఓకే, ఆలోచించుకుని నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను.
ఎందుకే డబ్బులు వేస్తున్నారు? నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. హలో, మోహన్ హియర్. మీరు మోహన్ అని నాకు తెలుసు. ఒకసారి లోపలికి వస్తారా? సారీ సార్, ఇప్పుడే వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. ఏమిట్రా, ఏమైంది? మన సిరిగాడు. అది సరే కానీ నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది. నేను 2 నిమిషాలు వచ్చేస్తాను. లైన్లో ఉండమని చెప్పు. ఓకే. సార్, కూర్చోండి సార్. సారీ సార్, నేను ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏమనుకోకండి. కూర్చోండి సార్, దయచేసి కూర్చోండి సార్. పర్వాలేదు, కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, కూల్ డ్రింకా? సార్, నా మీద ఏమైనా కోపం ఉంటే మేమో ఇవ్వండి, సస్పెండ్ చేయండి. అంతేగాని ఇదేమిటి సార్? ముందు ఆ చేతులు దించండి సార్. ఇది ఆడపిల్లల తండ్రుల ట్రేడ్ మార్క్. నాకు కూతురుంది, కుందన బొమ్మ, డిగ్రీ చదువుకుంది. దాన్ని మీకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు ఊ అనే వరకు ఈ చేతులు ఇలాగే ఉంటాయి, నేను ఇలాగే నిలబడి ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు ఈ అవకాశం రాలేదు. ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చే టైంకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నాను?
అరే మీరెందుకు నమస్కారం పెడతారు? పెళ్లి చేయాల్సిన వాళ్ళ ట్రేడ్ మార్క్ ఇది. నాది కూడా అదే ట్రేడ్ మార్క్ సార్. నాకు కూడా పెళ్లి కావాల్సిన చెల్లెలుంది. పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాను. ఏమైంది సార్? నాకే గనక ఓ కొడుకుంటే మనం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళం కదా. ఒకవేళ ఉన్నా కుదరదు సార్. ఏ ఇవాళే నా మ్యారేజ్ ఫిక్స్ కాబోతుంది. అడిగినాడు ఆ? నిన్న నువ్వు తెచ్చిన ఫైల్లో అన్ని తప్పులే. కరెక్టే, వెళ్ళు. అలాగే సార్. రేయ్, నాకేమన్నా ఫోన్ వచ్చిందా? ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇందాకటి నుంచి టేబుల్ మీదే ఉంది. జోకులేకరా. నాకేమన్నా ఫోన్ వచ్చిందా? ఎవరో ఓ మాట. ఏముంది? మోహన్ గారు ఉన్నారా అంది. ఉన్నారు గాని మరొక్కసారి ఫోన్ చేయి అని పెట్టేశాను. ఆమె ఏంటుంది చూడు. ఎవర్రా అమ్మాయి? హలో, మోహన్ హియర్. నేను రా మీ అమ్మని. ఏంటమ్మా? అయ్యో, గర్ల్ ఫ్రెండ్ ని అమ్మ అని పిలవకూడదురా, డార్లింగ్ అని పిలవాలి. మీ అమ్మని అలా పిలువు. మా అమ్మని అలా పిలిస్తే చెప్పు తీసి కొడుతుంది. ఏమిటి మీ అమ్మ? అయ్యో, ఏమిటమ్మా? ఆఫీస్ అయిపోగానే తిన్నగా ఇంటికి రా. ఇన్నాళ్ళు ఆలస్యంగా వస్తున్నానా? అబ్బబ్బా నువ్వెక్కడికి వెళ్లకుండా ఇంటికి రారా. ఎందుకమ్మా? సీతం చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. సాయంత్రం నాకు వేరే పనులున్నాయి, నా కోసం చూడొద్దు. ఏమే రంగనాచి, పూలదండ పట్టుకుని స్వయంవరానికి రెడీ అయ్యావు. నీలాంటి సిగ్గులేని దానికి పెళ్ళేలా అవుతుంది? అసలు నిన్న ఇలా ఊరు మీద వదలడానికి నీ అమ్మ బాబుగానే సిగ్గుండక్కర్లా? నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించమని నేనే మీ కాళ్ళ మీద పడి బ్రతమాలేదే. ఆదర్శ పురుషుల కబుర్లు చెప్పి నన్ను అల్లరి పాలు చేస్తారా? నలుగురిలో నన్ను నవ్వు పాలు చేస్తారా? ఏమిటి నీకు మర్యాద ఇచ్చేది? ఆ ఉన్నే పేట్ల మీద పెళ్లి ఆగిపోయిందని నీకే మర్యాద ఇవ్వాలి. నీ బతుకు నా కొడుకు కావాల్సి వచ్చాడు. ఇదిగో ఇంకోసారి నా కొడుకుతో మాట్లాడినట్టు తెలిసిందో నీ కాళ్ళు వెరగొట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటండి ఊరుకుడు కొద్ది మితి పెడుతున్నారు? మాటలు తిన్నదారనివ్వండి. నేనే మీ అబ్బాయి వెంట పడలేదు, మీ అబ్బాయి నా వెంట పడ్డారు. మీ అమ్మగారు నాకు ఇచ్చిన విలువైన బహుమానాన్ని మీకు ఇచ్చేశాను. ఇంకెప్పుడు నా జోలికి రాకండి. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూడకండి. బీ కేర్ఫుల్. ఏమిటి అలా చూస్తారు? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. సీత, అమ్మా సీత, తొందరగా రెడీ అవ్వమ్మా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పూలు పెట్టుకో. ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య వచ్చేదాకా ఆకూడదు. పిచ్చిదానా, కన్న తల్లి నేనుండగా వాడెందుకే? లే పద. మీ అమ్మాయి మాకు నచ్చింది, అలాగే మీ అబ్బాయి మా అమ్మాయిని చూసి నచ్చిందంటే మా అబ్బాయి చూసేదే ఉందిలేండి. మీ అమ్మాయి నాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చినట్టే. అమ్మా, నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మోహన్. నా పేరు సదానందం, వీడు మా అబ్బాయి రాంబాబు. నమస్తే. మిస్టర్ రాంబాబు, మీ వయసు ఎంత? 26. అంటే యువక రక్తం పొంగి పొర్లే వయసు అనమాట. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. అడగండి. మా చెల్లాయి మీకు నచ్చిందా? నచ్చింది. వెరీ గుడ్. నేను ఒక్క పైసా కూడా కట్టినాను. ఇప్పుడు చెప్పండి, మా చెల్లాయి మీకు నచ్చిందా? మీ పేరు? సుధా. చూడండి సుధ గారు, మీరు తనకు నచ్చితే నాకు నచ్చినట్టే అని మా అమ్మ చెప్పింది అబద్ధం. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం నాతో చెప్పండి, అమ్మాయితో ఎందుకు? ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం గానీ, ఇక్కడ ఉండవలసిన పని గానీ నాకు లేదు. మిగతా విషయాలు మా అమ్మతో మాట్లాడుకోండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. నలుగురిలో నా పరువు మర్యాద తీయడానికి నేను నీకే ద్రోహం చేశాను రా. నీ పరువు పోయేది ఈ 4 గోడల మధ్యనే, ఈ 9 మనుషుల మధ్యనే. కానీ ఒక ఆడదాని అయ్యుండి తాజా ఆడదాని పరువు మర్యాద బజార్లో పెట్టలేదు. అంతకంటే ఇది ఎక్కువేం కాదు. నోర్మై, ఇంతకాలం నోరే కాదమ్మా, కళ్ళు చెవులు కూడా మూసుకున్నాను. ఇక మీద నువ్వెవరికి పెళ్లి సంబంధాలు చూడక్కర్లేదు. ఈ ఇంట్లో సంపాదిస్తుంది ఒక్కడిని, మీ అందరినీ పోషిస్తుంది కూడా నేను ఒక్కనే. ఇక మీద నా ఇష్టానుసారమే జరగాలి.
ఆ విషయం గుర్తుంచుకుని మసలుకోండి. నా కడుపుని చెడబెట్టావు కదరా. ఎదుటి వాళ్ళకు ఒక్కను పోవాలనుకుంటే మన 2 కళ్ళు పోతాయమ్మా. నా 2 కళ్ళు నా కూతురే బాబు. మీ అమ్మగారు పెట్టిన అల్లరికి మనసు పాడై ప్రొద్దుననగా బయటికెళ్ళింది. ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. వాళ్ళ నాన్నగారు కూడా దాన్ని వెతకటానికే వెళ్ళారు. దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నా బిడ్డ చల్లగా ఇంటికి తిరిగి వస్తే అంతే చాలు. పాడు జన్మ, అష్ట కష్టాలు ఆడగాని నొదిటే రాశాడా దేవుడు. అమ్మ చేసిన తప్పే, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. వచ్చావా తల్లి? అమ్మ చేసిన తప్పే, అందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్. ఏం భయలేదు, నిన్ను గుద్దితే వ్యాన్ బోల్తా పడుతుందని బ్రేక్ వేశాడు అనమాట. అమ్మా అమ్మా, ఎందుకే ఇలా అరుస్తున్నావు? చూడు. సీత, ఏమిటలా దూసుకుపోయావు? పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారేమిటని ఆశ్చర్యపోతున్నావా? కొత్త దంపతులకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించండి. అవార్డు సినిమాల్లో లాగా కళభాష ఏమిటి? ఇప్పటి నుంచి అడుగడుక్కి మీరు అడ్డొస్తారని నాకు తెలుసు. అందుకే అంగుళం అంగుళం జాగ్రత్తగా నడిచొచ్చాను. ఇక ముందు కూడా జాగ్రత్తగా నడుస్తాను. ఎర్రనీళ్ళు, అత్తగారి దెప్పుళ్ళు, ఆడపడుచు ఆరళ్ళు లేకుండా భర్త కౌగిట్లో హాయిగా కాపురం చేసుకో తల్లి. హారతి. కొంగుబట్టు, ఒడిగ
అడిగంటు బియ్యం. ఉమా, కుడికాలు లోపల పెట్టు. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ దిండు పరుగు తీసుకెళ్ళి నా రూమ్ లో పెట్టు. ఉమా, వీడే మా తమ్ముడు. 2000 రూపాయలు ఉద్యోగానికి రికమెండ్ చేస్తానని చూసావా? వీడి కోసమే. 2000 రూపాయలు జీతమా? ఎప్పుడు చేర్పిస్తానా ఉద్యోగంలో? ఆ ఉద్యోగం నీకు ఇప్పిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను రా. దుప్పటి నిండా గదిలేస్తానయ్యా. దట్స్ గుడ్. అమ్మా, ఏ అధికారం లేకుండా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చెంపదెబ్బ కొట్టావు. నువ్వు కొట్టిన 8 గంటల్లో అధికారపూర్వకంగా కోడలుగా నీ ఇంటికే వచ్చింది. ఉమా, ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? ఈ ఇంటికి రాగానే నువ్వేం చేయాలో చెప్పాను, గుర్తులేదా? నీకేం భయం లేదు, పక్కన నేనున్నాను. త్వరగా కానీ. కమాన్. అమ్మా, సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకి ఇదిగో సెకండ్ క్లాస్ టికెట్. మంచినీళ్ళు తాగడానికి ఇదిగో మరచెంపు. నీకు పండంటి మనవడు పుట్టాలని దేశంలో ఉన్న దేవుళ్ళందుకీ మొక్కుందా. ఉమా, హనీ లాంటి వైఫ్, మూన్ లాంటి హస్బెండ్ ఎక్కడుంటే అక్కడే హనీమూన్. ప్రస్తుతానికి మన హనీమూన్ ఇంట్లోనే. సెలవు లేవు. ఫాలో మీ. అదుపులేని తాపమేదో అణచుకున్న ఆగతుంది. ఇన్నాళ్ళుగా ఈ దాహము ఏమైనదో ఏమో. ఈ రాత్రి తెల్లారిన తెల్లారులో లేదు. అదుపులేని తాపమేదో అణచుకున్న ఆగతుంది. ఉమా, చెల్లాయికి పెళ్ళయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, కానీ చేసుకోక తప్పలేదు. సీత పెళ్ళయ్యేకి మన తొలి రాత్రి అంటారు, అంతే కదా? ఆ మాట అనడానికి ఎందుకంటే అంత ఇదవుతారు. అలాగే. ఉమా, నో. ఏమిటమ్మా, ఏమైంది? అక్కడ మీ అమ్మగారు ఉన్నారండి, భయం వస్తుంది. భయపడితే నువ్వు పని మనిషికి కూడా తేలికైపోతావు. ఇది నీ అత్తిల్లు, అడవి కాదు. అత్త మీద ఉండవలసిన గౌరవం గాని భయం కాదు. ప్రొసీడ్. వదినా, అన్నయ్య నిద్ర లేచాడా? లేచారు, పిల్లమంటావా? వద్దు, ఈ పేపర్ అన్నయ్యకిచ్చు. వదినా, అన్నయ్యకు నా ఉద్యోగం గురించి గుర్తు చేయవు, నీకు పుణ్యం ఉంటుంది. నీకు నోరు లేదా వాడిని అడగడానికి? నోరుంది కానీ ధైర్యం లేదు. అన్నయ్య ఇప్పుడు వదిన ప్రాపర్టీ, ఇక్కడ ధైర్యం చేస్తే అక్కడ వినిపిస్తుంది. నీ జన్మ సాగలయ్యా. నీకు సిగ్గు, లజ్జ, అభిమానం ఏమన్నా ఉన్నాయంట్రా? నాలాంటి ధైర్యోద్యోగులకి అలాంటివి ఉండకూడదమ్మా. ఉద్యోగం కోసం ఎవరికైనా సరే పడాల్సిందే. కాళ్ళు పట్టుకోవడానికి నీకు ఎవరో దొరకలేదంట్రా? నీ కాలు పట్టుకుంటాను, నీకు ఇస్తా ఉద్యోగం. ఉద్యోగం ఇప్పిస్తానని నీ చేత అడ్డమైన పనులు చేయించుకుంటున్నాడే, వాళ్ళని అడుగు. ఉమా, మా నాన్నగారు టేప్ రికార్డర్ కొనుక్కోవాలని సరదా పడేవారట. మా అమ్మని చేసుకున్న తర్వాత ఆ ఐడియా మానుకున్నారు. ప్రతిరోజు నీకు ఈ లెక్చర్లు తప్పవు. నువ్వు వెళ్ళి నా కాఫీ పట్టరా. షుగర్ కొంచెం తక్కువ. ఏ షుగర్ కంప్లైంటా? కాఫీ కలుపుతుంది మా ఆవిడ కదరా, అందుకని షుగర్ తక్కువైనా తీగానే ఉంటుంది. ఏం మహారాణి, ఏంటన్ని బద్దలు కొడుతున్నావు? 25 కష్టపడి పెంచిన తల్లిని మర్చిపోయేలా చేసి మొగుళ్ళు కొంగును ముడేసుకోవడం తెలుసు. పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉండగా గదిలో దూరి తలుపులు మూసుకుని కొలకడం తెలుసు. కాఫీ పెట్టడం మాత్రం రాదు నవనారేమణికి. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ సాధింపులకు భయపడి వేరే కాపురం పెట్టాలనా? అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే చెప్పు. 8 గంటల లోపల ఇంకో ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపోతావరా? ఎందుకు వెళ్ళిపోవు? 8 గంటల్లో పెళ్లి చేసుకున్న వాడిని ఇల్లు చూసుకోవడం నీకు లెక్క. ఇల్లు చూసుకుంటావు, మమ్మల్ని వీధులు పాలు చేస్తావు. మీ నాన్నగారే బతుకుంటే మాకు దుస్థితి పెట్టేదా? పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల మనసులోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చేదా? అంతా నా తలరాత్రా, నా కర్మరా. మా బతుకులు ఇంతే. ఏమిటో కావాలి
సీత కుమిలిపోతుంది పెళ్లి కాలేదని కాదే 19 ఏళ్ల పిల్లకి 49 ఏళ్ల బాలకుమారిని వెతికి తీసుకొచ్చా చూడు అందుకు. ఆహా, కట్నం లేకుండా చేసుకోవడానికి నా మన్మధుడు దొరకడరా. కట్నం లేకుండా మంచి సంబంధం తీసుకొచ్చి చెల్లాయికి పెళ్లి చేసే బాధ్యత నాదే. ఆ, చేస్తావయ్యా, ఎందుకు చెయ్యు? నేను వచ్చేలోగా నువ్వు దాన్ని మట్టిపాలు చేస్తావు. మీరందరూ ఏకమై నన్ను పరాయిదాన్ని చేస్తారా? ఒరే, మీకు ఇప్పుడు తల్లి విలువ తెలియడం లేదురా. తెలిసేలా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. సంతోషికి చేసి చూపిస్తాను. అమ్మ కిరసనాయిల డబ్బా అగ్గిపెట్టి ఎందుకు తీసుకెళ్తుంది? అమ్మా 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 తలుపుతీ అమ్మా 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 ఒరేయ్, నెల రోజుల లోపుగా సీత పెళ్లి చేయకపోయావో నీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా మీద ఒట్టేసి చెప్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు కోరుకున్నట్టుగా నెల రోజుల్లో చెల్లాయి పెళ్లి చేసి చూపిస్తాను. ఏమ్మా నీకు చలి గిలి పుట్టడం లేదా? అవునులే, దేశానికే చల్లెచ్చడి చేస్తున్నావు, నీకు చలి ఎందుకు పుడుతుంది? 30 గజం గుడ్డ నీ మొలకు చుట్టుకొని 30 ప్రపంచాన్ని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా నాట్యమయూరి. ఇస్కో అంటే కుక్కలు పరిగెత్తినట్లు నువ్వు డిస్కో అంటే కుర్రకారు నీ వెనకాల పరిగెడుతున్నారు కదా. నువ్వు మగాడిగా పుట్టుంటే సినీ పరిశ్రమ ఎంత నష్టపోయేది. 3 క్షణాల్లో 30 అవతారాలు ఎత్తగల నేనే నీ దగ్గర నుంచి కదలలేకపోతున్నాను. కాంతయ్య, ఉమ్, నువ్వెవరు? వాల్ పోస్టర్ నుంచి బయటకు వచ్చావా? ఆ అమ్మాయిని అలా చూడటానికి నీకు సిగ్గు కాలేదు? ఆ వాళ్ళకి లేదు సిగ్గు, నాకెందుకు? మీ మగవాళ్ళు అలా ఎగబడి చూడబట్టే వాళ్ళు సిగ్గుని అలా వదిలేస్తున్నారు. అవును, నాకు తెలియగలుగుతాను. నువ్వు మహిళా మండలి బాపతా? కాదు, మీ భార్యని. ఆ? నా భార్యవా? అవును, మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్యని, కాదంటే ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్యనే. అయితే నువ్వు నా గిరాకే అనమాట. షడప్, గిరాకీ ఏమిటి? అంటే కస్టమర్ అని. అవును, నేనే కమిషన్ కాంతని ఎవరు చెప్పారు నీకు? నీ ఇంటికి వెళ్తే మీ అమ్మాయి చెప్పింది. ఆ? చంపేశావు. అది మా అమ్మాయి కాదు, నా 3వ పెళ్ళం. ఇంట్లో 3 పెళ్ళాలను పెట్టుకుని ఇక్కడ ఈ పోస్టర్స్ తో మీకేం పని? చూడు మిస్, మిస్ రతి, అవన్నీ నాకు అనవసరం. నీకేం కావాలో చెప్పు. ఒక పతి. పెళ్ళైతే అతనికి నువ్వు ఎన్నో సతి? ప్రథమ సతి. అడ్వాన్స్ లేకుండా సతికి పతిని వెతికే అలవాటు నాకు లేదు. ఇదిగో 10,000. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేను. దీని తగిన ఎవరన్నా ఒకరిని చూడండి. ఇలా అయితే మంచి సంబంధం దొరకదు మార్కెట్ లో. మంచి గించి అనుకుంటే ఎలాగా? సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్. హ్యాండ్ పట్టుకునే హస్బెండ్ ఎవరైనా వెతకండి. నీ వ్యవహారం చూస్తుంటే నిన్ను కట్టుకున్నవాడు మతి గతి తప్పి అధోగతి పాలవుతాడేమో. ఉండడానికి ఇంత చోటు, తినటానికి ఇంత తిండి, వాడి కోసం ఒక మగాడు, వాడికి ముగుడనే బిరుదు. ఆడజాతి కర్మ. సరే, ఎవరినో ఒకరిని వెతకండి. అదే ఆలోచిస్తున్నా. సీత, మీ అన్నయ్యని నమ్ముకుంటే నీకు ఈ జన్మలో పెళ్లి కాదే. 49 ఏళ్లవాడు, 4వ పెళ్లివాడు. నీకంటూ ఓ తోడు, నీదంటూ ఓ ఇల్లు ఉండటం మంచిది. అవునమ్మా, ఆడపిల్ల పుట్టింటి గడప దాటం ముఖ్యం, వయస్సు ఎంత అనేది కాదు. కాంతయ్య గారు, మీరు వెంటనే వెళ్లి మాకు ఈ సంబంధం నచ్చిందని చెప్పండి. అంతా బానే ఉందమ్మా. ఈ విషయం తెలిస్తే మీ పెద్ద అబ్బాయి నన్ను తంతానేమోనని. అన్నయ్య నమ్ముకుంటే సీత కూడా 49 ఏళ్ళు వచ్చేస్తాయి. మరే, నలుగురు నడిచే దారోదులు పెట్టి కొత్త దారిని నడవటం మూర్ఖత్వం. ఎవరో ఒకరు నడిస్తేనే కొత్త దారి అవుతుందమ్మా. కాంతయ్య గారు, మీరు వెళ్ళి వాళ్ళని రేపు సాయంత్రం రమ్మని చెప్పండి. ఆ. ఏమండి, ఓ మాట చెప్తాను, కోపగించుకోరు కదా? ఏమిటి? మీ ఆదర్శాల కోసం సీతను బాధ పెట్టకండి. కట్నం ఇచ్చైనా సరే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. కట్నం ఇవ్వలేకపోతే ఆడపిల్ల పడే బాధ ఏమిటో తెలిసిందానివి నువ్వు కట్నం ఇవ్వమని చెప్తున్నావా? అందుకేనేమో పచ్చని జీవితాల్లో నిప్పులు పోసే ఈ వరకట్నం పచ్చపచ్చగా వర్ధిల్తోంది. అసలు మీ ఆడవాళ్ళు మారినంత కాలం ఈ వరకట్నం అనేది ఎవర్ గ్రీన్ ప్రాబ్లం.
సతీ అటు చూడు, అతనే నీ కాబోయే పతి. ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు గాని పొట్ట కొంచెం అతి. అందుకే వాడు లక్ష్మీ పతి. పెళ్ళయ్యాక పోట్లాడు పెట్టుకుని మీద పడితే ఏమిటి నా గతి? దేవుడే గతి. అది సరే గాని ఇంతకీ వాడికి నేను ఎన్నో సతి? ఇద్దరు సతులు గతించారు, నువ్వు మూడో సతి. దా. సరిగ్గా సర్దబోయ్. నమస్కారం లక్ష్మీపతి గారు. నమస్కారం. కాసేపు నిలబడండి. అదేంటి కూర్చోండి అనకుండా నిలబడమంటాడు? కూర్చుంటే కుర్చీ అరిగిపోతుందేమోనని భయం. ఏమిటి? మిమ్మల్ని చూసి వెళ్దామని. చూస్తూ ఉండండి. ముందు మీరు పని చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఏమిటి? కారపొడి ప్యాకెట్లు కొత్త వచ్చాయండి, మీరు ఆర్డర్ ఇస్తారేమోనని. శాంపిల్ ఇచ్చి వెళ్ళండి. వాడి చూసి బాగుంటే ఆర్డర్ ఇస్తాను. అలాగేనండి. అయ్యా, మీరు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలన్నారు కదా, తీసుకొచ్చాను చూడండి. శాంపిల్ చూసి ఆర్డర్ ఇస్తాను. నేను కనిపిల్లను, కారపొడిని కాదు, శాంపిల్ చూసి ఆర్డర్ ఇవ్వడానికి. సర్లే వెళ్దాం. వీడు కొంచెం అతిగా ప్రవర్తించాడు, ఇంకొకే చూద్దాం పద. రండి. కాదని ప్రతిఘటించిన పళ్ళ బిగువుతో పంతగించిన నీతి కాదని ప్రతిఘటించిన పళ్ళ బిగువుతో పంతగించిన మారదు మగువల గ్రహచారం, ఆగదు ముడుపుల ఆచారం. ఎంతటి మహామహులకైనా రాజీ తప్పదురా నాన్న. రే రాజా, పక్కింటి వాళ్ళు టీవీ ఇస్తా అన్నారు, వెళ్ళి పట్రా. టీవీ ఎందుకమ్మా? పెళ్లి వారు సీతం చూడడానికి వస్తున్నారా, సినిమా చూడడానికి వస్తున్నారా? ఓ నీ అవతారం జడా, ఆడపిల్లని చూపించేటప్పుడు అన్ని అలంకారాలతో సినిమా చూపించినట్టు చూపించాలరా. మన ఇంట్లో ఏమీ లేవనుకో దరిద్ర కొట్టి పెద్దమ్మలు అనుకుంటారు. ఎలా మొండ మోపి. అలాగే. ఈ ఫోజులకే తక్కువ లేవు. అదేమిటి అట్లా కూలబడ్డావు? ఇంకో రకంగా కోల్పడ్డా నా చేత కాదు. నీరసంగా ఉన్నట్టున్నావు, పోయి పడుకోపో. నట్టింట్లో కాళ్ళు పారేసుకుని ఏంటో పడుకోవటం? నువ్వే కదా పడుకోమన్నావు. ఓ పక్కన పెళ్ళాళ్ళు వస్తుంటే ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావురా నువ్వు. ఓహో, పెళ్లివాడు వస్తుంది ఇవాళే కదూ? ఇవాళ కాదు, ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడే వస్తున్నారా? ఎవరమ్మా కుర్రాడు? కట్నం ఎంత, లాంఛనం ఎంత, ప్రస్తుతం ఉన్న వయసు ఎంత, బ్యాలెన్స్ ఉన్న వయసు ఎంత? ఓహో, గుర్తొచ్చింది. ఆ 49 ఏళ్ల నవమన్మధుడు కదూ? నూరా నూరా ఎందుకున్నావేంటే చక్కనాళ్ళందరినీ ఎక్కిరించున్నారు, కానీ ఏమీ చేత కాకపోయినా ఎక్కిరింతలకేం తక్కువ లేదు. అమ్మా, సామెత నువ్వే కదే. ఈ మధ్య నేను కూడా స్టడీ చేస్తున్నాను. ఒకటి వదులుతాను, కాసుకో. తాళని బట్టలు కట్టుకుంటే చిరిగేదాకా దుఃఖం, చాలీ చాలని మొగుడు కట్టుకుంటే చచ్చేదాకా దుఃఖం. ఎలా ఉంది? సంతోషించాలి తెలివితేటలు. వెళ్ళి పంచా లాంచి కట్టుకుని పెద్ద మనుషులే కనపడు. అవునే, 49 ఏళ్ల వాడికి పెళ్ళాన్ని చూడటం కన్నా టీవీ చూడటమే బాగుంటుంది. ఒరేయ్, నువ్వు అపశకునం వాడు వాకుండా నీ పెళ్ళాన్ని చూసుకుని బయటికి పో. అంత చిన్న మాటకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకమ్మా? పంచ నోరు కట్టుకోవాలి, అంతే కదా? ఓకే. ఏం చేతకపోయినా మాటలకే తక్కువ లేదు. రేయ్, నీకు 2000 రూపాయలు ఉద్యోగం ఇప్పించలేదనే కదా వాగుతున్నావు? వాగరా, వాగు. నా టైం బ్యాడ్. ఓహోహోహోహోహో, మిస్ 19 గారికి అలంకారాలు జరుగుతున్నాయి అన్నమాట. ఏమే 19, నీ 49 వచ్చాక వాడికి ఎన్ని పళ్ళు ఊడిపోయినాయి కనుక్కో. అయినా 49 ఏళ్లకే పళ్ళని ఊడిపోయే అవకాశం లేదనుకో. పెళ్ళైన 2-3 ఏళ్ల వరకు పర్వాలేదు, ఆ తర్వాత మొత్తం పళ్ళని ఊడిపోవన్న గ్యారంటీ ఏమిటి? ఎందుకలా ఏడిపిస్తారు? జీవితాంతం ఎలాగో ఏడవలసిందే కదే, ఇప్పటి నుంచి ఏడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ముందు వీరి గురించి వెళ్తారా లేదా? పంచ నా మొహన్ పారేస్తే వెంటనే పోతా. అలమర్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ఏమిటి సీత ఇది? ఊరుకో. ఆయన మనసులో నీ గురించి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నన్నేం చేయమంటావు వదినా? ఎన్నాళ్ళని భారంగా ఉండను, అందుకే ఊ అన్నాను. సరే. ఉమా, ఏమిటండి? ఓసారి లోపలికి వచ్చి చీర కుర్చీలు సరిచేయి. మీరు చీర కట్టుకుంటున్నారా, పంచి కట్టుకుంటున్నారా? మన 19కి సరైన మొగుడిని తేలేకపోయిన చవట్ను కదా, అందుకే చీర కట్టుకుంటున్నాను. అబ్బా, మీతో ఏదొచ్చినా తంటాయే.
అమ్మా యూనిఫామ్ బాగుందా? బెత్తం ఒకటి పుచ్చుకుని బడికెళ్ళరా. మరి పెళ్లి వారు వస్తున్నారని చెప్పావు కదా. ఒరే మోహన, నా కోపం తెప్పించుకో. మోహన, ఆహా ఎన్నాళ్ళకు విన్నానమ్మా ఆ పిలుపు. ఈ యూనిఫామ్ కరెక్ట్ గా మ్యాచ్ అయిందమ్మా. నువ్వు చెంబిచ్చావంటే కాశీ వెళ్ళొస్తాను. ఒరే, నన్ను ఇలా విసిగించే బదులు ఎందులో అన్న దూకరాదు. ఈ డ్రెస్ లో కాదు, పైగా పెళ్లి వారు వస్తున్నారు కదా, మరీ కష్టం. అవునే, ఏమిటో వండుతున్నావు? పెళ్లి వాళ్ళ గులాబ్ జాములా? అబ్బా, ఓహో, వాళ్ళు వెళ్లే వరకు ఎవరికి పెట్టవు కదూ. అయ్యో, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. పోయి దగ్గర పని అవ్వలేదు. నువ్వు గులాబ్ జాములు చేస్తూ ఉండు, నేను వెళ్లి వాళ్ళని గులాం లాగా సలాం చేసి ఒరేయ్, ఆహ్వానిస్తాను. నువ్వు నోరు మూసి కూర్చుంటే ₹1,00,00,000 ఇచ్చినంత ఫలితం. ₹1,00,00,000 ఉంటే ఈ 49 గాడికి సీతనిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మేమిటి? చక్కటి 25 ఏళ్ల నవమన్మథుని చూసి చేసేవాడిని. నమస్కారం అమ్మా. మీరు మోహన్ తల్లి గారు అవునా? అవును, మీరు? ఉపపత్ని సావిత్రి. నమస్కారం. వీడు నా సుపుత్రుడు, ఏకైక సంతానం. పేరు రవికుమారు, బిఈ ఇంజనీరు. ఇప్పటికి ఇంతే సంగతులు. రండి కూర్చోండి. ఆ. ఏమ్మా, మోహన్ గారు ఇంట్లో లేరా? ఉన్నాడండి. పిలవండి. ఆ. ధర్మపత్ని, ఉమ్, ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయంటావు? అబ్బా, మనం వచ్చింది పెళ్లి చూపులకండి, ఉమ్. ఓట్లు ముష్టెత్తడానికి కాదు. ఒరేయ్, ఎవరికిరా ఇవి? పెళ్లి కొడుక్కి తప్పుకో. ఆ? పెళ్లి కొడుకా? ఆ? నమస్కారం అండి. అలాగే బాబు, పంచదించేయి. మీరు సప్లై చేస్తున్నారేంటి? మా చెల్లాయిని ఈ పెళ్లి చూపుల ఎన్నికల్లో గెలిపించడానికి ఆ. మొట్టమొదటి ఓటు వేయవలసింది మీరే కదండి. అందుకని కాకపడుతున్నాను. నోరు తెరండి ఒకసారి. ఉమ్. ఇవి మీరు తింటూ ఉండండి, ఆ. నేను వెళ్ళి పెళ్లి కూతురు తీసుకొస్తాను. ఏమాయ్, మనం ఇంతవరకు చూసిన 25 పెళ్లి చూపుల్లోనూ ఎవ్వరూ ఇంత రుచికరమైన పదార్థాలు పెట్టలేదు. కాంప్రమైజ్ ఇవ్వకుండా కొట్టేయండి. అమ్మా, సీతను కాస్త త్వరగా తీసుకురండి అమ్మా. అలంకారం కొంచెం తక్కువైనా పర్వాలేదు. అమ్మాయి అందంగా నేచురల్ గా ఉందని ఫోటో చూసి వాళ్ళే ఒప్పుకున్నారు. అసలు ఎందుకు ఎవర్రా వీళ్ళు? పెళ్లి కొడుకు అండ్ పార్టీ. మరి వాళ్ళు కూడా ఇప్పుడే వస్తామన్నారుగా. ఎవరో 49 అని పార్టీ. ఆ. వాళ్ళని రావద్దని చెప్పాను. ఈ సంబంధం నేనే మాట్లాడాను. సీతను త్వరగా తీసుకురండి. వెళ్ళమ్మా. ఉమ్, వీడేదో గొడవలు తెచ్చేటట్టే ఉన్నాడు. ఏంటమ్మా? ఇంకెవరు? మీ అన్నయ్య తోకలేని కోతి. అసలు నా పెళ్లి ఎలా జరిగిందో చెప్తే మీరు నమ్మరు, పైగా నవ్వుతారు. నవలు అని చెప్పే. మంగళసూత్రానికి 500, పూలదండలకు ₹40, ఆ. పురోహితుడికి ₹100, ఆటోలో ఇంటికి రావడానికి ₹10, మొత్తం ₹650. షేక్ చినమౌలానా గారి నాదస్వరం, దేవస్థానంలో ఆశీర్వాదం. షేక్ చిన్నమౌలానా సాహెబ్ గారు నాదస్వరం. ఉమ్. ఎంత అయింది ఏమిటి? ₹30. అది ఆయనకి ఇచ్చినందుకు కాదు, క్యాసెట్ కొన్నందుకు. ఆశ్చర్యమయ్యా. ఆ. నీ పేరేంటమ్మా? ఇంత ఏం చదువుకున్నా? ఇంటర్మీడియట్. కాస్త తలపైకి చూడమ్మా. మీ అబ్బాయి వయసు ఎంత అన్నారు? ఓటాకు వచ్చి 5 ఏళ్ళు అయిందండి. అంటే 26. ఆ. సీత, ఇతనే నీ కాబోయే భర్త. వయసు 26, క్రికెట్ లవర్, హ్యాండ్సమ్ ఫిగర్, పేరు రవికుమార్. షీఈ్ మై సిస్టర్, యాజ్ యూజువల్ క్లవర్, మీడియం సింగర్, వెరీ వెరీ స్పెషల్ ఇన్ మేకింగ్ పప్పుచార్. నవ్వాల్సినంత జోకేం లేదు అమ్మా, దాంతో. నువ్వు అమ్మాయిని లోపల తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళి. అమ్మాయి మీకు నచ్చిందో లేదో చెప్తే మిగతా విషయాలు మనం అమ్మాయి మాట్లాడాలి. నాకు నచ్చిందయ్యా. బాగా ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి వీడి మనసు అర్థం చేసుకోలేక ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నానే పాపిస్తు దాన్ని. అమ్మా, అమ్మా, మోహన్, ఏమిటమ్మా యూనిఫామ్ బాగాలేదా? కన్న తల్లిని గనక నీకు చేతులెత్తి దండం పెట్టకూడదు. నన్ను క్షమించరా. అమ్మా, అన్నయ్య, సీత, ఏమిటి ఇది? ఉన్నట్టుండి సీన్ మారిపోయింది. తొందరపడి బంగారం లాంటి బిడ్డని 49 ఏళ్ల వాడికి ఇచ్చి కట్టబెట్టేదాన్ని. ఏమే సీత, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? అందుకే నిన్ను అలా ఏడిపించాను. పిచ్చి తల్లి, నేనుండగా నీకు అన్యాయం జరగనిస్తానా? అన్నయ్య, అమ్మడు రెడీ. ఎరా, ₹2,000 ఉద్యోగం కోసం కాకానా? అమ్మా, పద. అంత డబ్బెందుకురా? వరకట్నం. కట్నం తీసుకోవడం నేరం అంటారు కానీ నన్ను అడిగితే కట్నం తీసుకోకపోవడమే నేరం అంటాను.
నాటకాల్లో, సినిమాల్లో, పేపర్లో కట్టం అంటే భూతమని, పిశాచమని. నమస్కారం. ఆ మాటకొస్తే అత్తవారింటికి వచ్చిన ఆడపిల్ల బండెడు చాకరీ చేసినందుకు, ఆ మగవాడిని తండ్రిని చేసినందుకు ఆ పిల్లకి జీతం ఇవ్వాలి కదా. మీ మాటలు నాకు వినిపిస్తాం లేదు బాబు. అందుకే వాటి గొడవ మనకెందుకు గాని జాతకాలు సరిపోయేలేదో విందాం. ఈ మాట అన్నావు బాగుంది. చూడవయ్యా పంతులు. చాలా అద్భుతంగా తెలిసాయండి. ఈ నెలాఖరు లోపల చాలా మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ముహూర్తాలు అలా ఉంచండి. ఈ వివాహానికి విఘ్నాలు ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పండి. ఈ జాతక లక్షణాన్ని బట్టి అలాంటివి ఏమీ లేవండి. జాతకాల్లో విఘ్నాలు కాదండి, ఆర్థికమైన విఘ్నాలు ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పండి. అవి జాతకాల్లో ఉండవండి, ఆ. మనం చేసుకున్నది కదా, మన చేతుల్లోనే ఉంటాయి. కరెక్ట్ గా చెప్పారు. అంతా 30,000. చూసారా, మొదటి విఘ్నం ఇక్కడ ఎదురైంది. ముహూర్తాలు పెట్టుకుని రోజునే నాకు ₹1,00,000 కట్టం ముట్ట చెప్పాలని చెప్పారా లేదా అని చెప్పారనుకోండి, కానీ ఇవాళే ముహూర్తాలు పెట్టుకుంటాం అనుకోలేదు. కట్నం 1,00,000 ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను కదా. ₹1,00,000 ఎక్కడి నుంచి తేగలడు వీడు? కట్నం పుచ్చుకోవడమే నేరం అనుకుంటే ఇన్స్టాల్మెంట్ మీద కట్నం పుచ్చుకోవడం చేసిన నేరమే మళ్ళీ చేసినట్టు అవుతుంది. ఏవైనా వ్యాపారం ప్రారంభం కాకముందే విభేదాలు రావడం మంచిది కాదు. మీరేమంటారు? ముహూర్త సమయానికి ముందే మనం అనుకున్న డబ్బు మీకు ఇచ్చేస్తాను. మీరు ఇచ్చేస్తాం అనుకుంటారండి. ఇవ్వకపోతే నా ఓటు పడదు, నా ఓటు పడకపోతే మా వాడు తాళి కట్టడు, తాళి కట్టకపోతే పేట్ల మీద పెళ్లి అయిపోతుంది. అప్పుడు మీ చెల్లెలు ఏ కిరసాయలో పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. ఇటుపక్క ప్రజలు, అటుపక్క ప్రభుత్వము నా మీద విరుచుకు పడతారు. ఇదంతా నాకు ఎందుకు చెప్పండి? వ్యాపారం ప్రారంభించక ముందే మన ఇద్దరం పార్ట్నర్స్ గా విడిపోవడం మంచిదండి. నువ్వు పదవే. 1 minute. ఉమా, దీని వల్ల బ్రీఫ్ కేసు తీసుకురా. అలాగేనండి. డబ్బు వస్తుంది, కూర్చోండి ప్లీజ్. చూడండి, నేను నోట్ల విషయంలోనూ ఓట్ల విషయంలోనూ చాలా స్ట్రిక్ట్. ప్రతి విషయాన్ని బిజినెస్ లాగే ట్రీట్ చేస్తాను, మీరేమనుకోకండి. వ్యాపారంలోను వ్యవహారంలోను అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిది కదా కదా కదా. ఇదిగోండి, రిజర్వ్ బ్యాంకులో అచ్చైన అసలు సిసలైన నోట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మన వ్యవహారం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎందుకు? లగ్న పత్రికలు రాయించండి. పంతులు గారు, మీరు ఆ పని మీద ఉండండి. ఏమిటి ఏదో రాస్తున్నట్టున్నారు? అగ్రిమెంట్. ₹1,00,000 ఇచ్చాను కదా, పెళ్ళయ్యే లోపల గ్యారంటీ కోసం మన ఇద్దరి మధ్యన ఒక చిన్న అగ్రిమెంట్ రాస్తున్నాను. అగ్రిమెంటా? ఇది మన ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అంతే కదా? వ్యాపారంలో అండర్స్టాండింగ్ ఏమిటండి? మీరన్నట్టుగా రేపు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి, నేను చాలా నష్టపోవాల్సి ఉంటుంది కదా. మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుందండి? వ్యవహారం అంతా మనం ఇక్కడే సెటిల్ చేసేసుకుంటున్నాం కదా. పెళ్లి పేట్ల మీద ఉండగా మీరు మీ అబ్బాయి రేటు పెంచాలన్న గ్యారంటీ ఏమిటి? ఛ, నేను అలాంటి మనిషిని కాదండి. నేను కూడా డబ్బే కొట్టే మనిషిని కాదు, అయినా మీరు డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే నేను మున్సిపల్ కౌన్సిలర్ అయ్యా. ఇలాంటి అగ్రిమెంట్లు రాసుకుంటే ప్రభుత్వం బాధపడుతుంది. నేను ప్రభుత్వ ఉద్యోగినే కదా, నేను కట్టం ఇస్తే మాత్రం ప్రభుత్వం బాధపడదా? చేతావాత మన ఇద్దరికి చిక్కులు తప్పట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? అదేదో మీరే చెప్పండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, ఎందుకంటే మీ సరుకు బాగుంది, మా సరుకు బాగుంది, రెండూ పనికొచ్చే సరుకులే, ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ చేసుకోవచ్చు. ఏమిట్రా అలా చూస్తూ కూర్చుంటావు? ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరిద్దరూ గట్టి వ్యాపారస్తులే, కేవలం నీ సరుకుని నేనేం చెప్పగలను. కానీ నాకు అమ్మాయి మాత్రం బాగా నచ్చింది. కట్నం కూడా నాకు బాగా నచ్చింది. మోహన్, నాకేమీ పాలు పోవడం లేదు. అగ్రిమెంట్ రాయడం తప్ప ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పవా? పోనీ క్యాష్ అండ్ క్యారీ చేద్దామా? క్యాష్ అండ్ క్యారీయా అంటే? అంటే సరుకు డెలివరీ ఇచ్చిన తర్వాత డబ్బు పే చేస్తారు చూడండి, అలాగా అక్కడ మీ అబ్బాయి చేతులతో తాళి కడుతూ ఉంటే ఇక్కడ మీ చేతులతో మీరు డబ్బులు తీసుకోవడం అనమాట. ఇందులో సమస్య ఏం లేదు, ఇద్దరికి గ్యారంటీ ఉంటుంది. అమ్మ మీరేమంటారు? ఈ పద్ధతి ఏదో బాగానే ఉందండి. అవునన్నా, అదే బాగుంది. 3/2 మెజార్టీ నీకే వచ్చిందయ్యా. మళ్ళీ నాకు ఇవ్వాలి, గుర్తుంచుకో. పరమేశ్వరరావు గారి ఏకైక పుత్రుడు చిరంజీవి రవికుమార్ బియ్యి ఇంజనీర్. ఎంత కొన్నావు మోహన్? 1,00,000. నిర్మించిన వాడే నిర్మూలించటం అంటే ఇదే. ఇప్పటికైనా తెలిసిందా ఆదర్శాలు వేరు ఆచరణ వేరు అని? ఏమిటో సార్ మన పెద్దవాళ్ళు 2 శరీరాలు కలపడానికి ఇన్ని గొడవలు తతంగాలు అలవాటు చేశారు.
వివాహ కర్మణి కర్మణ పుణ్యాహం వాచయశ్చే వరుణాదరమః ప్రతేతసే నమః. మనిషి అంటే రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు, రెండు చెవులు, ఒక ముక్కు, ఒక గుండెకాయ కాదండి. మనిషి అంటే ఇనపెట్ట. ముహూర్తానికి టైం అవుతుంది. మరి మా సరుకు మధుపర్కాల్లో ప్యాక్ చేసి రెడీగా ఉంది. రెడీగా ఉన్నట్టేనే. దాని గురించి మీరే వర్రీ కాకండి. మీరు హాయిగా ఎలక్షన్ క్యాన్వాస్ చేసుకోండి. హలో, నమస్కారం సార్. రండి. కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది. ఏమయ్యా, ఉన్నంతలో సాదా సీదాగా చేస్తున్నానని చెప్పి చాలా గ్రాండ్ గా చేస్తున్నావే. అంతా మీ దయ. రండి సార్. నేను వెళ్ళి మిగిలిన కార్యక్రమాలను పూర్తి రండి సార్. కూర్చోండి సార్. అలాగే. కూర్చుని కుర్చీ లాగేస్తావు. ఇక్కడ బుద్ధి ఉందా? మేము మగపల్లి వారి తాలూకు. అర్రే, మగపల్లి వాళ్ళ తాలూకనా? సారీ సార్, తప్పైపోయింది సార్. రేయ్, నువ్వు ఆడపల్లి వాళ్ళ తాలూకేగా, వెళ్ళి నుంచోరా. కూర్చోండి సార్. సారీ సార్, ఏమనుకోద్దు. జడ్జి గారా, దయచేయండి దయచేయండి. మీ రాకతో మా వార్డు పావనం అయిపోయింది. అదే కళ్యాణ మండపం. కౌన్సిలర్ గారు, ఆడపిల్లి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళ ఉన్నారే. కట్నం ఎంత పెట్టారేమిటి? జడ్జి గారు, మీకు నా మీద కోపం ఉంటే నాకు ఉరి శిక్ష వేయండి, యావజ్జీవ కారాగార శిక్ష వేయండి, ఆనందంగా భరిస్తాను. కానీ నా మీద అభాండాలు వేయకండి. నేను ప్రజల మనిషిని, ప్రజా బంధువుని. కట్టం పుచ్చుకోవడమా? చీచి, చిన్ని పైసా కూడా పుచ్చుకోవడం. ఇతను మోహన్ అని పెళ్లి కూతురు అన్నగారు. అబ్బో, చాలా తెలివైన వాడు. జడ్జి గారయ్యా, మగపెళ్లి వారి తరఫున వచ్చిన వారు గనుక పూజనీయులు నమస్కారం. నమస్తే. ఒక్క 2 నిమిషాలు మీరు పక్కకు వస్తే మన వ్యాపారం సెటిల్ చేసుకోవచ్చు. ఏం వ్యాపారం? అది అదేనండి, అతను చింతపిక్కలు కరక్కాయల వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. నా సలహా అడగాలనుకుంటున్నాడు. అది ఇప్పుడు నేను చెప్పలేనయ్యా. వెళ్ళి నీ పని చూసుకో. మీరు అది అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం ఇది. మంగళసూత్రం నేను చూశానయ్యా, చాలా బాగుంది. ముందు జడ్జి గారికి టిఫిన్ పెట్టించాలయ్యా బాబు. మీరు రండి సార్. హలో మోహన్. మగపెళ్లి తాలూకా, ఆడపెళ్లి తాలూకా. ఎవరే? నేను రా, ప్రసాదమే. ఈ హడావిడిలో ఎవరెవరో తెలియట్లేదురా. ఒకవేళ సీట్ లేకపోతే అడ్జస్ట్ చేసుకోరా. నువ్వు ఆడపిల్ల వాళ్ళ తాలూకా కదా. దానికే ఉందిలే గాని. అవును, నువ్వు మేళగాల్ని పిలిపించలేదా? వినపట్లేదా? ఏం వాయించట్లేదా? ఎక్కడ వాయించింది? అవును నిజమేరా. ఎక్కడ నిద్రపోతున్నారేమో. అది సరే గాని, ఆ తలుపు దగ్గర పెళ్లి కొడుకు పార్టీ వారు మాట్లాడుకుంటున్నారు. నువ్వు మేళగాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వలేదని, అందుకే వాళ్ళు వాయించడం లేదు. ఇంకా నయం, అడ్వాన్స్ కూడా కొట్టానే. ఒక్క నిమిషం ఉండు. అయ్యో, నిద్రపోతున్నారే. ఏమిటయ్యా, మంచి రాగం వాయించి వచ్చిన అతిథులను నిద్రపుచ్చమంటే మీరే నిద్రపోతారేమిటయ్యా? నిన్నటి నుంచి మా ఆతిగతి పట్టించుకున్న వాళ్ళే లేరు. కనీసం టీ కాఫీ తాగుతారో అని అడిగేవాళ్ళే లేరు. వచ్చిపోయే వాళ్ళంతా వాయించండి వాయించండి అంటే ఏం వాయించమంటారండి? వాయించండి రా. ఆపండి. ఏమిటయ్యా, అప్పుడే చివరికి వెళ్ళిపోయారు. ఇంకా పెళ్లి బోల్డ్ అంతుంది. కాస్త చూసి వాయించండి. నమస్తే కౌన్సిలర్ గారు. ఇన్స్పెక్టర్ గారా, డ్యూటీ మీదే వచ్చారే. నమస్తే. ఆలస్యంగా వచ్చినట్టున్నానే. మీలాంటి పెద్దలు ఆలస్యంగా వస్తేనే అందంగా ఉంటుంది. టిఫిన్ ఎదురుగానండి. టిఫిన్ ఏమిటండి, ముహూర్తం టైం దగ్గర పడుతున్నట్టుంది. అవునండి, 10:20కే ముహూర్తం. పరమేశ్వరం గారు. ఏమిటయ్యా, ఏమిటి ఇది? ఇదేమిటి? అది నీకు ఇందాకనే చెప్పారు కదయ్యా, ఇది అంటూ ప్రతి విషయం నాతో చెప్పక్కర్లేదని. ఈయనెవరు? పెళ్లి కూతురు తరపు వాళ్ళ? అవునండి, మోహన్ చూస్తే తెలియడమా? పేరు మోహన్, పెళ్లి కూతురు అన్నయ్యని. పైసా కట్నం లేకుండా కౌన్సిలర్ గారి సంబంధం కొట్టేశారు. ఎవరన్నారు అలా అని? నేనే చెప్పానయ్యా, పైసా కట్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్న విషయం. నిజమా? నువ్వు నిజమని భ్రమపడి కట్టం నాకు ఇచ్చినా నేను పుచ్చుకోను. మరి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇది అది అన్ని 3 ముళ్ళు పడ్డ తర్వాత. నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదండి. అది ఇది. అబ్బా, నీ చాట సొంత నా ప్రాణాలు తీస్తున్నావయ్యా. ఇది అదే. జడ్జి గారు మీరు పదండి, ఇన్స్పెక్టర్ గారు మీరు రండి. ఈ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా అమ్మకు. పులిరాజు గారు నిలబడ్డారంటే మరి ముహూర్తం దగ్గర పడుతోంది. తాళి కట్టించమంటారా? ధారాళంగా కట్టించవయ్యా. బాబు, మంగళసూత్రం కట్టండి. ఓం మాంగళ్యం తంతుదానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవనాయ శతం.
నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? బావగారిని సాదరంగా ఆహ్వానిద్దామని. ఆహా, వాడు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఈలోగా మన ఇద్దరం మంచి చెడు మాట్లాడుకుందామా? చెడేముందిలేండి. ఏ విషయం? అది ఏది? అది ఓహో అదే. ఆ. ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వచ్చా. 5 నిమిషాలు తీసుకోండి. తీసుకోండి. ఆ? మీరు అడిగింది ఇదేగా? ఎప్పుడు గులాబ్ జామున్ తీసుకురావాలో నీకు బాగా తెలుసయ్యా. మీ అమ్మ చేతి వంట చాలా రుచిగా ఉంటుందయ్యా. ఇంకొద్దిగా తీసుకురమ్మంటారా? తీసుకురా. కాకపోతే గులాబ్ జామున్ కాదు, కట్టం డబ్బు. కట్నం డబ్బులు ఏమిటండి? పెళ్లి పందిట్లో వద్దన్నారుగా. ఆ మాట విని మేము చాలా సంతోషించామండి. నాకు మిమ్మల్ని సంతోషపరచాలనే ఉందయ్యా, అదే నా కోరిక. చూడు, నోట్ల వ్యర్థాన్ని ఓట్లు ఎలా సంపాదించాలో, మళ్ళీ ఆ నోట్లు ఎలా రాబట్టాలో బాగా తెలిసిన వాడిని నా ముందు నీ తెలివితేటల్ని ఇలా గులాబ్ జామున్తో జిలేబీలతో ప్రదర్శిస్తే మీ అందరి సంతోషాన్ని లాక్కుపోతాను. తర్వాత మీరు దాన్ని వెతుక్కోవాలి. అర్థమైందా? కట్నం డబ్బులు ఇవ్వనని నేను అనలేదే. గుడ్, వెరీ గుడ్. నేను ఇక్కడ కట్టం డబ్బు ఒక్కొక్క నోటు లెక్క పెడుతూ ఉంటే వాడు ఇంటి నుంచి ఒక్కొక్కడుగు వేసుకుంటూ వస్తాడు, సోమరం పెళ్ళికొడుకు అవుతాడు. వాడు ఎంత త్వరగా రావాలనుకుంటే కట్టం డబ్బు అంత త్వరగా ఇచ్చేయి. అమ్మా అమ్మా, ఏరా ఇందులో డబ్బేమైంది? డబ్బేమిట్రా? అదేనమ్మా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు. నన్ను అడిగితే నాకేం తెలుసురా? రాజా బ్రీఫ్ కేస్ తెచ్చిచ్చాడు, జాగ్రత్తగా బీరువాలో పెట్టాను. ఏమైందిరా? నీ చిన్న కొడుకు డబ్బు తీసుకు పారిపోయాడమ్మా. అయ్యో, అయితే ఇప్పుడేనా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. నేను పడ్డ శ్రమంతా నీ ముద్ర కొడుకు వల్ల నాశనమైంది. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? ఏం సమాధానం చెప్పను? భగవంతుడా, మాకేమిటి పరీక్ష? అన్నయ్య గారు, మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బు పోయింది. అయినా మీ డబ్బుకి ఏం దోకాలేదు. కడుపు కట్టుకునైనా మీ డబ్బు మీకు చేరుస్తాం. అన్నయ్య గారు, మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ శుభకార్యం జరిపించండి. అయ్యయ్యో, ఈ మాత్రం దానికి ఇన్ని కన్నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తావమ్మా? అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే సవ్యంగా శాస్త్రయుక్తంగా జరుగుతాయమ్మా. కట్నం కదా ఇస్తాన్నారు, శంఖంలో పోతే తీర్థం అవుతుందన్నారు. ఈ మాట మీ పెద్దబ్బాయి మోహన్ చెప్తే సరిపోతుంది కదా. ఒరే మోహన్, వెళ్ళరా, వెళ్ళ పెద్ద ఆయన కాళ్ళు పట్టుకో. వెళ్ళరా, వెళ్ళే కాళ్ళు పట్టుకుని పట్టుకోవాలి. వెళ్ళు. చెప్పు బాబు, నువ్వేం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ ఇంట్లో గులాబ్ జామ్ ఎంత రుచిగా ఉంటుందో మీ మాటలు కూడా అంత రుచిగా ఉంటాయ్యా. కొంచెం నోరు తెరవయ్యా. తెరవాలి. చూడు, ఆడపిల్లలకైనా తల్లిదండ్రులు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎవరు చేసుకున్నది వాళ్ళే రుచి చూడాల్సి వస్తుంది. మర్చిపోకు. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఆగండి. అన్నయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఈ శుభకార్యం జరిపించి వెళ్ళండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకుంటే ఏం లాభమ్మా? కట్టం డబ్బులు పట్టుకుంటే శుభకార్యం జరుగుతుంది. అన్నయ్య గారు, వదిలి గారు. అన్నీ అదే సర్దుకుంటాయి. మీరేం దిగులు పడకండి. సీత కనిపించడం లేదా? చేత కనపట్టం లేదా? అయ్యో భగవంతుడా, దాని బ్రతికిలా అయినందుకే నుయ్యో చూసుకుని ఉంటుంది. అత్తయ్య, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరికే అన్నారా? ఏమంటా నా గుమ్మల్లో కాలు పెట్టావో? నా ఇంట్లో అన్ని అనర్థంగా జరుగుతున్నాయి. ఒరే మోహన్, మోహన్, ఒరే మోహన్. మావయ్య, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? మాట్లాడమే. డబ్బు
సీత, ఈ రోజు నుంచి ఈ ఇంటి కొత్త కోడలుగా నీ కొత్త జీవితం ఆరంభం. రవి, సీత మెళ్ళలో నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టావు. సీతను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదంతా పాతవేలా కానీ ముందు నీ బాధ్యత నెరవేర్చవయ్యా. అందుకేగా వచ్చింది. ఆహా, అందుకోసమే వచ్చావా? మళ్ళీ అతి తెలివితేటలు చూపించడానికి వచ్చావా? నీ దగ్గర అతి తెలివి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నిజం చెబుదామనే వచ్చాను. రవి, సీత కాలేజీలో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి నేను కొంచెం తెలివి ప్రదర్శించాల్సి వచ్చింది. ఏమిటి, మరో కొత్త నాటకం ప్రారంభిస్తున్నావా? పెళ్లికి ముందు మీ అబ్బాయి మా చెల్లెలికి రాసిన ప్రేమ లేఖలు చూడండి. ఇవి ఫోటోస్టేట్ కాపీలు మాత్రమే. ఒరిజినల్స్ ఇంట్లో భద్రంగా ఉన్నాయి. కౌంటర్. ఏమిటి బావా ఇది? కట్నం ఇస్తే కానీ మా నాన్న పెళ్లి కొట్టుకోవడం చెప్తే కట్నం ఇస్తానని చెప్పి ఇలా మోసం చేస్తావా? ప్రేమించేటప్పుడు ప్రేమ లేఖలు రాసేటప్పుడు తెలీదా కట్నం తీసుకోకుండా మీ నాన్న పెళ్లి జరగనివ్వడని? తెలిసి ఎందుకు ప్రేమించావు? మోసం చేద్దామనే? ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. ₹1,00,000 కట్నం నా చేతిలో పడేదాకా నీ చెల్లెళ్ళ కోడలు కాదు, నా ఇంటి గడప తొక్కడానికి వీళ్ళది. అండర్స్టాండ్? మీ కొడుకు తాళి కట్టింది కట్టానికి కాదు కౌన్సిలర్ సాబ్, కన్నె పిల్లకి. అమ్మాయిని తిరిగి తీసుకెళ్ళడం కుదరదు. మీరు ఇలాంటి అతి తెలివి ప్రదర్శిస్తారని నేను ముందుగానే పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చొచ్చాను. నా చెల్లికి కీడు తలపెట్టే ముందు మీరు కటకటా లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. ఆడపిల్ల మెల్లికి వచ్చి డబ్బులు తీసుకుని పారిపోతావా? నువ్వు బాగుపడవరా? నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పడిపోతావు. అన్నయ్య, రై నీ మొహం నాకు చూపించుకో. పోరా పో. మోహన్, సీత కనపడటం లేదురా. కనిపించడం లేదా? అయితే వాళ్ళింటికే, అదే అత్తవారింటికి వెళ్ళి ఉంటుంది. అత్తారింటికా? అవును, సీతను అత్తవారింట్లో దించొచ్చాను. మరి దాని కట్నం సంగతి ఏం చేసావురా? నేను ఇవ్వనన్నాను. చాలా గొప్ప పని చేసావురా. అట్లాగే దాన్ని ఎత్తున కాస్త కిరసాల బస్సు తగలబెట్టమని చెప్పకపోయావా? చెప్పడానికి బాగెవర్రా? దాన్ని తగలపెట్టడమే కాదు, అంతవరకు వస్తే దాన్ని బూడిదని పార్సల్ చేసి పంపిస్తాను. ఆఖరి రూపాయి దాకా కట్టం నా చేతుల్లో పడాలి, లేకపోతే సీత ప్రాణాలతో ఈ గడప దాటి వెళ్ళదు. నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోరాదు? అడ్జస్ట్ చేసుకోకపోతే అందరూ జైల్లో కటకటా లెక్క పెట్టాల్సి వస్తుంది. అదేట్రా, ఏదో విధంగా దానికి కాపురం నిలబెట్టే మార్గం ఆలోచించక కోర్టులో జైలు అంటావేంటి? అంటాను. వాడిని కోర్టుకి ఇచ్చి జైల్లో కూర్చోబెట్టకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశ్వరరావు కాదు. అప్పాలో కోర్టుగా కాదు, నా ముందే అతిథిని ప్రదర్శిస్తాడా? కట్నం ఇచ్చేవాడికి అంత చట్టం తెలిస్తే కట్నం పుచ్చుకునేవాడికి నాకెంత చట్టం తెలుసో చూపిస్తాను. నీకేం తెలీదమ్మా, చట్టం మన పక్కన ఉంది. కట్నం ఇస్తేనే తప్ప సంసారం కుదుటపడదనుకోవడం నీ మూర్ఖత్వం. అత్తయ్య, ఎడ చూపిస్తేనే కదా చేపలు నోళ్లు తెరుస్తాయి. మన కట్నం ఇస్తామంటేనే కదా వాళ్ళు నోళ్లు తెరుచుకునేది. ఇవ్వమంటే 2 పూట్ల తిండి పడేస్తాం, తిని గదిలో పడి ఉండు. ఈ విషయం చుట్టుప్రక్కల వాళ్ళతో చెప్పావో నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తాం, జాగ్రత్త. సీతకి ఏ ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత నాది. ఈలోగా నువ్వు ఉమ్మను ప్రద్దానికి సాధించి నాకు తలనొప్పి తీసుకురాకు. పడుకో. నేనేం చేయాలి, ఏం చేయకూడదు ఒక లిస్ట్ రాసేవండి, అలాగే చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు చేసిన నిర్వాహకం చాలరా. నోరు మూసుకు రోజు నా గదికి వచ్చి ఆ మూల పడుకో. అలాగే పడుకుంటాలే. అంతేకాదు, ప్రేమ దోమ విరహం విహారం అంటే చెత్తబుట్టుచ్చి కొడతాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ మోహన్ గారి కళ్ళ ముందే ఈ బడుద్దాయికి 2వ పెళ్లి చేయకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశం కాదు. నాకు మళ్ళీ పెళ్ళా? భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే జైల్లో తోస్తారని తెలియదేనా? నాకు తెలుసులేరా సుపుత్ర. పెళ్ళాక భార్యాభర్తలు 2 సంవత్సరాలు విడిగా ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా నిక్షేపంగా విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చునని లా పుస్తకాల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో రాశారా సుపుత్ర. అడగా అటు చూడు. అతనే నీ పతి, వెంకటపతి. మొన్ననే పోయింది అతని 4వ సతి, దాంతో చెడింది వాడి మతి. నువ్వు అంటే వాడే నీ పతి. ఎవడో ఒకడని చెప్పాను కదా, నువ్వు పద. నమస్కారం వెంకటపతి గారు. కాంతయ్య గారు, నేను ఒంటరి వాడిని అయిపోయానండి. ఊరుకోండి, ఈ లోకంలో ఎవరికెవరి ఇష్టం. ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ అందమైన శరీరం నన్ను ఏం చేసుకోమంటారండి? దాన్ని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండేవాడిని కాదే. చూడండి, మీరు ఇలాగే ఏడుపు కంటిన్యూ చేస్తే నేను ఈ అమ్మాయి చెయ్యి వేస్తాను.
ఆ అమ్మాయి పారిపోతుంది. తర్వాత మీకు జీవితంలో నవ్వే అవకాశం ఉండదు. ప్రశాంతంగా సోఫాలో కూర్చోండి. ఈ అమ్మాయిని చూడండి. మీకు నచ్చితే ఓ 3 నెలలు ఆగండి. మీ బాధ తగ్గిన తర్వాత ఈ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. 3 నెలల ఈ రోజు రాత్రికి ఎలా ఒంటరిగా ఉండగలను అత్తయ్య గారు? ఉండలేకపోతే ఏదైనా పాడుపడ్డ బావిలో దూకి చావు. పెళ్ళని చచ్చి 2 రోజులు కాలేదు, ఈ రాత్రికి ఒంటరిగా ఎలా పడుకోవాలని ఆలోచిస్తున్నావా? రతి రతి, నువ్వేమీ దిగులు పడకు. ఇంకో పార్టీ చూపిస్తాను. ఇంకా పార్టీ వద్దు, కీర్తి వద్దు. దమ్ముంటే మీరే చేసుకోండి. నేనా? ఏ మీకేం తక్కువ? తక్కువ కాదు, ఇప్పటికే 3 భార్యలతో ఎక్కువ చేస్తున్నాను. నాకు ఉండడానికి ఒక గది, ఒక కర్ర ఇవ్వండి చాలు. అదెందుకు? కాంపిటీషన్ కొడతావు రోజు? కాదు, మగ కుక్కల్ని తరవటానికి. అమ్మాయ, అవును మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు పైన. ఓహో, అయితే ఇంటికి వెళ్ళి ఈ విషయం నా భార్యల యూనియన్ తో సంప్రదించిన తర్వాత ఆర్డర్ ఇస్తాను. ఆర్డర్ ఇచ్చాకే శాంతి. నా 3 భార్యలు కూడా కట్నాలు ఇచ్చుకోలేక నన్నే పెళ్లి చేసుకున్నారు. నువ్వు 4వ దానివి. వలకట్న సమస్య ఉంటే ఉంది కానీ వద్దన్నా అది నాకు భార్యను తెచ్చిపెడుతోంది. బావా, నువ్వు అసలు మగాడి వెనక డౌట్ ఎందుకు వచ్చింది బావా? చూసే వాళ్ళకి మనం మగాళ్ళమని ఎలా తెలుస్తుంది? డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకుని మెళ్ళ కట్టుకు తిరిగితే తెలుస్తుంది. నీ బొంద సంవత్సరం తిరిగే లోపల ఒక బాబునో పాపనో కని మనం తండ్రి అని ప్రూవ్ చేసుకుంటే తెలుస్తుంది. నాకు ఈ మధ్యనే కదా బావ పెళ్ళైంది. బావా, నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. నా చెల్లెలు గర్భవతి అయిందా సరే సరి, లేకపోతే నువ్వు అసలు మగాడివే కాదని పత్రికల వాళ్ళందరూ పిలిచి నేనే ప్రకటిస్తాను. బావా, అలా చేయదు బావా. ఇదే పాయింట్ ఆధారంగా చేసుకుని మా నాన్న నాకు విడాకులు ఇప్పించేస్తాను. నువ్వు అసలు మగాడివే కదా. అది కాదు బావా, రాత్రులు మా నాన్న కొట్ల గోపులా కాపలా కాస్తుంటాడు. రాత్రులు సరే, పగలేమైంది? పగటి కంటే రాత్రే బాగుంటుంది కదా. అవునవును, చీకటిలో చిన్న దీపం, మెత్తటి పరుపు, చక్కటి సంగీతం, అందమైన పెళ్ళ ఉంటే సెకండ్ కూడా పిల్లలకి అంటుంది. అది కాదు బావా, నాకు ప్లేస్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్లేస్ ప్రాబ్లం ఏంటి? మీ ఇంట్లో పైన అటక, బాత్రూము. ఇద్దరు నా కన్ను కప్పి దండలక్షలు వేస్తున్నారా? చెప్తేనే నువ్వు ఉండాల్సిన చోటు ఇక్కడే చచ్చినట్టు పడుండు. అన్నాసి, అట్టగాడిద, ఆంబోతు, ఎద్దు. ఎందుకు నాన్న అలా తిడుతున్నావు? ఎవరైనా వింటే నన్ను తిడుతున్నావు అనుకుంటారు. తిట్టేది నిన్నేరా? ఎందుకు? ఇప్పుడు నేనేం తప్పు చేశాన్ని? ఇంతవరకు ఏ తప్పు చేయలేదురా, కానీ ఇక ముందు చేస్తావని గవర్నమెంట్ నిన్ను నీళ్లు కూడా లేని చోటికి ట్రాన్స్ఫర్ చేసింది. ఇదిగో ఆర్డర్, రేపే ప్రయాణం. ఎవరు? నీళ్లు కూడా దొరకని మహానగరం ఈ రాష్ట్రంలో ఏముంది? భాగ్యనగరం, హైదరాబాద్. చూడు, 2 ఏళ్లు గడిచేదాకా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అలా వచ్చావంటే నీ చర్మం వచ్చి చెప్పులు కుట్టించుకుని ఆ చెప్పులే దొరుకుని ఎలక్షన్ క్యాన్వాసింగ్ వెళ్తాను. అర్థమైందా? జాగ్రత్త. కొయ్ కొయ్, కోతలు ఎందుకు వస్తాను? ఉన్న విషయమే చెప్పాను. అంటే పెళ్ళై అప్పుడే 3 నెలలు అయిపోయిందా? రోజులు చాలా స్పీడ్ గా దొల్లిపోతున్నాయి తెలుసా? కర్మ, బాలుడు పొద్దెక్కేదాకా కిలకిలాడుతూ కూర్చుంటే ఎందుకు దొరికిపోవు రోజులు? సంసారాలకు ఉండే లక్షణాలేనా ఇవి? ఇదిగో ఇల్లు నేను ఊడ్చాను అంటుండు. యారా, ఎప్పుడు నీ ఆనందం నీకేనా? చెల్లెల గురించి పట్టించుకునే బాధ్యత ఏమన్నా ఉందా?
అసలు ఇదంతా నీ మూలాన జరిగింది. బాగుందండి. నేనేం చేశాను? ఏం చేయాలి? వాడిని పొగటపూట గంట కనిపెట్టమని చెప్పానా? ఇప్పుడు చూడు వాడు ఎంత పని చేశాడు. ఇంజనీరింగ్ సీట్ కి డొనేషన్ కట్టి వాడిని ఇంజనీరింగ్ చేసినందుకు అక్కడ పునాదులు వేశాడు, ఇక్కడ మన పునాదులు కలిపాడు. ఏం తల్లి ఇక్కడ కూర్చున్నావు? అవతల నా కూతురు నానా కష్టాలు పడుతుంటే మహారాణి లేక కాలు మీద కాలు వేసుకు మరీ కూర్చున్నావు. ఈ పనులన్నీ ఎవరు చేస్తాడే? నీ బాబా. ఆ బట్టలని ఉతకడం నా వల్ల కాదు, అందుకే పని మనిషిని మాట్లాడాను. అసలు పని మనిషిని మాట్లాడే అధికారం నీకెవరిచ్చారే? అధికారం ఒకరిస్తే వచ్చేది కాదు, నేనే తీసుకున్నాను. నేను ఈ ఇంటి కోడల్ని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. పని మనిషి పనులన్నీ అప్పచెప్పి కాలు మీద కాలేసి కూర్చోడానికి కదా నీకు తిండి పెట్టేది. నేను తింటున్నది మీ తిండి కాదు, నా భర్త సంపాదన. ఆ మాటకొస్తే మీరే నా తిండి తింటున్నారు. ఎంత పనులు నీకు! చూడండి, అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకండి. నేను ఇప్పుడు ఒట్టి మనిషిని కూడా కాను. డాక్టర్ గారు పని చేయకూడదన్నారు. ఉమా, శభాష్. గయ్యాడి అత్తలకు బుద్ధి చెప్పడానికి నీలాంటి గడసర కోడలు ఈ దేశానికి చాలా అవసరం. సీత కూడా అదే మెథడ్ ఫాలో అయితే చాలు. అది సరే, మా అమ్మకు బుద్ధి చెప్పమంటే ఏకంగా అబద్ధాలు ఆడేస్తున్నావు. మనిద్దరం కలవకుండానే ఎందుకు నిలదప్తావు? ఆడవాళ్ళ కష్టాలు మీకెలా తెలుస్తాయండి? పెళ్ళై ఇన్నాళ్ళైంది, ఇంకా ఏం విశేషం లేదా? ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోకూడదా అంటూ ఇరుగు పొరుగు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక అబద్ధాల గర్భవతినయ్యాను. గర్భవతిని అబద్ధం ఆడావు, మరి బిడ్డను ఎలా కంటావు? వచ్చే నెల అబార్షన్ అయిపోయిందని ఇంకా అబద్ధం ఆడతాను. దాని మాటలతో పనేమిటి? త్వరగా కానివ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అబార్షన్ చేయించి వద్దయ్యా, వద్దయ్యా, వద్దు, వద్దయ్యా, నా మాట వినండి. వద్దు, వద్దు, వద్దయ్యా. నేనే మీ కూతుర్ని ఎలా చేసేవారా? వద్దు, నా బిడ్డ సంపద. ఇంట్లో అడుగు పెట్టే ఆడపిల్లకి అణకు ఎంత అవసరమో తెగింపు అంతే అవసరం. రాక్షసుల మధ్య రాక్షసులాగే ప్రవర్తించాలి, గుర్తుంచుకో. ఎంత పని జరిగిపోయింది, ఎంత పని జరిగిపోయింది. నా కోడలు జారి బావిలో పడిపోయింది. ఎవరైనా కాపాడండి బాబాయ్, ఎవరైనా కాపాడండి బాబాయ్. అరవండి. అయ్యో, నా కోడలు బావిలో పడిపోయింది. అయ్యా, ఎవరైనా కాపాడండి బాబాయ్. అత్తయ్య, ఓ, నేను నీళ్లు తోడుతుంటే బిందు బావిలో పడిపోయింది. ఆ శబ్దం విని నేనే బావిలో పడిపోయాను అనుకున్నారు అత్తయ్య. ఏమయ్యా? అవునమ్మా, ఏమైనా నువ్వు ప్రాణాలతో ఉన్నావు, మాకంతే చాలమ్మా. చూసారా అత్త ఎంత కంగారు పడిపోయారు. మీరంతా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండమ్మా, వెళ్ళమంటుంటే. ఏమ్మా, సమయానికి నేను రాకపోతే నువ్వు ఏమైపోయిండేదానివి. చూడమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పని చేయొద్దమ్మా. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నువ్వే కాదమ్మా,
నీతో పాటు నేను కూడా ఓడిపోతాను. కట్నం పేరుతో కళ్ళ వెంట రక్తం కార్చే ప్రతి ఆడపిల్ల ఓడిపోతుంది. వెళ్ళమ్మా, ధైర్యంగా లోపలికెళ్ళు. ఏరా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? గవర్నమెంట్. నువ్వేమో ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయించావు, బావేమో అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించాడు. ఎందుకు నన్ను అలా కొడతావు? ఒక దౌర్భాగ్యుని కన్నందుకు ఇంటి పరువు ఇలా చచ్చింది, ఇంకో దౌర్భాగ్యుని ఇంటికి తీసుకొస్తున్నందుకు. సీత, ఏమిటి మావయ్య? చూడమ్మా, నాకు గ్లాస్ పాలు కాసి తీసుకొస్తావా? అలాగే. సీత ఎక్కడ? పోలీస్ స్టేషన్ లో ఉంది. పోలీస్ స్టేషన్? తప్పు పని చేసిన వాళ్ళని ప్యాలెస్ లో ఉంటారయ్యా, పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. మీలాంటి తక్కువ వాళ్ళతో సంబంధం కలుపుకున్నందుకు మా పరువు మర్యాద బజారు పాలు చేశారు. కోడలు అత్తమామల్ని ఆప్యాయతతో చూస్తుందని కళ్ళ కన్నాం కానీ నీ చెల్లెలు అత్తకే నిప్పెట్టి సంపాదన చూసింది. అది చేసిన పనికి నేను శిక్ష వేయాల్సిన అవసరం లేదు, కోర్టు శిక్ష వేస్తుంది. బాబు గారు, సీతను ఇంటికి తీసుకొచ్చి మీరే శిక్షించండి. ఆ రోజే నీ కొడుకు అతి తెలివితేటలకు పోకుండా నా చేతిలో పెట్టుంటే ఇవాళ నీ చెల్లెలు కటకడాలు వెనక ఉండేదా? చెయ్యవయ్యా, ఇప్పుడు ఏం చేస్తావు? చెయ్యి. ఊరుకోమ్మా, ధైర్యంగా ఉండు. నేనున్నానుగా. అసలేం జరిగిందో వివరంగా చెప్పు. ఉండండి, మావికి పాలు కాచి చూస్తాను. తర్వాత కాయచలే రా. ఏమండి? నా పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జరిగింది ఇది. చూడండి, ఈ కేసు పూర్తయ్యే వరకు మీ చెల్లెలు ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే? ఓకే, మీ చెల్లెలు మీరు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్.
సీత, నిన్ను కాల్చి చంపాలని చూసిన వాళ్ళ తోకకు వాళ్లే నిప్పట్టించుకున్నారు. నీ భర్తని నీ మామని కోర్టుకిచ్చి జైల్లో పెట్టకపోతే నన్ను నా పేరుతో పిలవద్దు. ఏమని పిలవాలి? కట్నం ఇవని ఆదర్శ పురుషుడని పిలవాలా, లేక తప్పకుండా బ్రతకుండా త్రిశంక స్వర్గంలో కూర్చోబెట్టిన అభినవ విశ్వామిత్రుడని పిలవాలా? ఉమా, అవును, జరిగిన అనర్థాలన్నిటికీ కారణం మీరే. మీ వల్లనే ఇంతవరకు వచ్చింది. మిలిటరీ పోలీసుల చేతిలో ఉన్న ప్రభుత్వమే వరకట్ట పిశాచారి ఎదిరించలేక నీళ్లు నవ్వుతుంటే నీకెందుకండి మెహర్బానీ? ఆకాశానికి నిచ్చెన వేయగలని ఎలా అనుకున్నారండి? లేకపోతే నేను కూడా అందరిలాగా కట్నం ఇవ్వాలా? ఇవ్వాలండి. మన ఆడపడుచు పచ్చగా 10 కాలాల పాటు సంసారం చేసుకోవాలంటే కట్నం ఇచ్చి తీరాలి. భార్యని తల్లిని చేయడం మాత్రమే చేతని తగలబెట్టుంటే చూస్తూ ఊరుకునే చౌడ భర్తలు ఉన్నంత కాలం కట్నం ఇవ్వక తప్పదండి. ఆడపిల్ల పుట్టగానే ఎవరో ఒకరి చేతిలో పెట్టాలని, ఏదో విధంగా ఇంట్లోంచి పంపాలని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నంత కాలం కట్నం ఇవ్వవలసిందే. ఈ దేశంలో ఆడజాతి ప్రత్యేక రాష్ట్రం ఏమని కోరడం లేదు, ప్రత్యేక పార్టీ ప్రారంభించాలని కోరలేదు. కేవలం కట్నం లేకుండా పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. ఇంత మాత్రానికి ఎవరి చేతుల్లోనూ చిత్రహింసలు అనుభవించి చావడం కన్నా మా చావిని మేము చేస్తే బాగుంటుందిగా. అమ్మా తప్పండి. తీసుకో, ఈ కట్టం డబ్బులు తిని నీ కడుపు అంటే చల్లార్చుకో. ఏం నాన్న, ఇంకా డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నావా? నీకేంటి నాన్న, బావలాంటి నిస్సహాయుడు, సీతలాంటి బలి పశువు, నాలాంటి అసమర్థుడైన కొడుకు ఉన్నంతకాలం నువ్వెన్ని లక్షలైనా సంపాదించొచ్చు నాన్న. చేయనా, నాకు మరో పెళ్లి చేసి మరో సంసారంలో నిప్పులంటించు, మరి అమ్మాయి గుండెల్లో మంటలు రేపు. రవి, ఇంతకాలం మిమ్మల్ని గౌరవిస్తున్నది మీరంటే భయంతో కాదు, కన్న తల్లిదండ్రులను బాధ పెట్టకూడదనే సంస్కారంతో. ఈ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నది మీ మీద కోపంతో కాదు, నా మీద నాకే అసహ్యం వేసి. రవి, నీ మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? ప్రేమ? హ, నీకు ప్రేమంటే ఏమిటో తెలుసుకునే టైం కూడా ఉందా నాన్న? నీ దృష్టిలో ప్రేమంటే డబ్బు, ప్రేమంటే కట్నం, ప్రేమంటే ఆడదాని కన్నీరు. అది నీకు తెలిసిన ప్రేమంటే. సావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో ఉన్న మా అమ్మని చూసినప్పుడైనా నా భార్యని చంపడానికి ప్రయత్నించిన హంసకురమని గుర్తుంచుకో. వస్తాను.
మోహన్, ఎందుకు వచ్చారు? నన్ను క్షమించమని అడగడానికి. ఎవరిని? మిమ్మల్ని, నా కోడల్ని. జరగవలసిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మీరు క్షమించడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. అలా మాట్లాడక బాబు. నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసింది. నీ పాదాలు పట్టుకుని మా కోడలు మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మా సీతను ఒకసారి పిలవండి ప్లీజ్. అయిపోయింది. ఇప్పుడు సీత వచ్చే పరిస్థితుల్లో లేదు. అయినా మీకు కావాల్సింది కోట్లే గాని కోడలు కాదుగా. నా చెల్లెలు మీ ఇంట్లో కాపురం చేసినందుకు మీ ₹1,00,000 మీ మోహన్ కొట్టాను. అవుట్, గెట్ అవుట్. మోహన్, ఈ పాడు డబ్బు నాకొద్దు. ఈ డబ్బే నాలో మానవత్వాన్ని నశింపజేసింది. నన్ను ఒక రాక్షసుని చేసింది. దయచేసి నా కోడలు నా ఇంటికి పంపించండి. నేను రుణపడి ఉంటాను ప్లీజ్. తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఆల్ రైట్, అక్కడ ప్రశాంతంగా పడుకునుంది, తీసుకెళ్ళండి. బాబు, రే తాత. నమస్కారం. నా పేరు గురుమూర్తి, మోహన్ ఆఫీసు మేనేజర్ని. మీ అబ్బాయి పెళ్లికి కట్నం ఇవ్వాలంటే ₹1,00,000 అప్పిచ్చాను. అది తిరిగి ఇచ్చే కండిషన్ మీద. ఇదిగోండి, డబ్బిస్తే వాపస్ తీసుకోవచ్చు, కానీ పిల్లనిస్తే వాపస్ తీసుకోలేని, అది మీరు గుర్తుంచుకోండి. అంతేకాదు, మా మరిది రాజాకి మేనేజర్ గారు అమ్మని చేసుకుంటున్నాం. అది కూడా పైసా కట్నం తీసుకోకుండా. నో, మా తమ్ముడి కట్నం తీసుకోకుండా పెళ్లి చేయను. అన్నయ్య, ఎరా, నేను కట్నాన్ని తాళి కట్టను, కన్నె పిల్లకే తాళి కడతాను. వెరీ గుడ్. ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావు. ఆ మాటని నోటించి అనిపించాలని అలా అన్నాను.